వేరే లాంగ్వేజ్ నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చే అవకాశం ఇస్తున్నారు, కానీ ఇక్కడున్న అమ్మాయిలకు అవకాశం ఇవ్వట్లేదు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీ వాళ్ళకి క్రియేట్ చేసుకోవడంలో తప్పే లేదు, యూ హ్యావ్ టు డూ దట్. కానీ దిస్ ఈస్ ఆర్ట్. మంచిగా చేస్తున్నారో వీళ్ళు బాగున్నారో అని ఏదో ఒక ప్లస్ పాయింట్తోనే తీసుకొస్తారు కదా లివింగ్ టుగెదర్. నాకు ఇంట్లో అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ఓన్లీ డబ్బుల కోసం పడేసుకోవడం ఆపేసేయండి. ఆశ ఉండాలి, అత్యాశ ఉంటే ఎవరు తీర్చలేరు. చాలా వరకు కాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉంటుంది. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మీరు నిజంగా మంచి సినిమా చేయాలనుకుంటే సార్ యూ విల్ ఫోకస్ ఆన్ యువర్ సినిమా. ఇలా ఒక అమ్మాయిని పిలవడానికి మీరు అంత టైం మీరు స్పెండ్ చేయరు. సో రీసెంట్గా నువ్వు మూవీ ఆఫీస్ ఏమైనా వచ్చాయా? సినిమా ఆఫీస్కి వెళ్ళాను, డైరెక్టర్ గారిని కలిసాను. సీరియల్ అని చెప్పగానే వాళ్ళు ఎందుకో కొంచెం బ్యాక్ స్టెప్ వేసేస్తారు. ఎందుకంటే మేము హార్డ్ వర్క్ చేయట్లేదా, టాలెంట్ లేదా, లుక్స్ లేదా. ఏంటి బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది బట్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు గో అని విన్నాం, నిజమేనా? బిగ్ బాస్ లాంటి షో ఇస్ అ బిజినెస్. నేను ఇలాంటి కంటెంట్ ఇస్తే నన్ను ఎందుకు అడుగుతారండి? నేను గొడవ చేస్తానని, నేను గొడవ చేయగలుగుతానని అనుకుంటారండి. నేను లేచి ఓ అని రచ్చ క్రియేట్ చేయలేను. కెరియర్ బాగుంది, మంచిగా పాజిటివ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ టైంలో సౌందర్య అండ్ దీప అమ్మాయి క్యారెక్టర్ పరంగా చాలా మంచిగా ఉంటుంది, ఈ అమ్మాయి ఏమో లుక్స్ పరంగా చాలా మంచిగా ఉంటుంది. ఏది గెలుస్తుంది? ఇలా ఎలా చేయగలుగుతావు ఇలాంటి క్యారెక్టర్స్ అంటే లెట్ మీ ఎక్స్పెరిమెంట్ అనే చేశాను. స్టార్ట్ చేస్తే దట్ సీరియల్ యాక్చువల్లీ రికార్డ్ బ్రేక్ అయింది. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు విజువల్ టాక్స్. నేను మీ అంజలి. సో రైట్ నౌ నా ముందు కూర్చున్న అమ్మాయి రకరకాలుగా కనిపిస్తారండి మనకి, బట్ కనిపించిన ప్రతిసారి చాలా ప్లెజెంట్గా, చాలా అందంగా కనిపిస్తారు. ఈవిడికి ట్రావెలింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. జనరల్గా మనం అందరం ట్రావెలింగ్ చేసి వచ్చామనుకోండి, మనం నార్మల్గానే ఉంటాం, నార్మల్గా ఉన్నదానికనే చాలా ఘోరంగా తయారవుతాం. బట్ ఈవిడ ట్రావెల్ చేసిన ప్రతిసారి చాలా అందంగా తయారవుతూ ఉంటారు. ఈవిడ ఇన్స్టాగ్రామ్ చూస్తే మనకు తెలుస్తుంది. అండ్ సీరియల్స్లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి మనల్ని అంటే లైక్ ఎంటర్టైన్ చేస్తుంటారనమాట. సో రైట్ నౌ మనతో పాటు ఉన్నారు, ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఆవిడే ప్రీతి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే. సీరియల్ స్టార్టింగ్ అంటే లైక్ ఇందాక మాట్లాడుతున్నప్పుడు సినిమాస్లో కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. లైక్ సినిమాకి అయితే వాళ్ళే కాస్ట్యూమ్స్ ఇస్తారు, పెద్ద తలనొప్పి ఉండదు. బట్ సీరియల్స్ విషయానికి వస్తే కాస్ట్యూమ్స్, జ్యువెలరీ ఒకసారి ఈవెన్ మగవాళ్ళకైతే ఒకటే కాస్ట్యూమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కాస్ట్యూమ్ ఒక 15 days అట్లా చేసుకోవచ్చు. బట్ కమింగ్ టు ఆడవాళ్ళ విషయానికి వస్తే చీరలు, జ్యువెలరీస్, దానికి మ్యాచింగ్ చెప్పులు, అంటే లైక్ ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీనాక్షిగా చేశారు. మీనాక్షి ఇట్స్ కంప్లీట్లీ సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్న వైఫ్. చెప్పాలంటే ఒకప్పుడు సౌందర్య గారి సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అలా. అండ్ ఇప్పుడు రీసెంట్గా నేను మీది ఒకటి చూశాను, కన్నడలో ఒక సీరియల్ స్టార్ట్, బ్రహ్మగంట్. అందులోని కూడా మీ ప్రోమోలో చూసాం, మీ సారీ లుక్ వాజ్ సూపర్, చాలా బాగుంది. సో అంటే లైక్ ఎలా ఆ కాస్ట్యూమ్స్కి ఎలా మెయింటైన్ చేసుకుంటారు ఏంటి? నవడేస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల మాకు కొంచెమైన కొలాబరేషన్స్ అవి వస్తున్నాయి, దాని నుంచి కొంచెం బడ్జెట్ సేవింగ్ అవుతుంది అండ్ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చినట్టు అవుతుంది. అలాగే ఇంకొక లేడీ ఏదో ఒకటి చేస్తున్నారు, దే వాంట్ టు గ్రో దేర్ బిజినెస్ అన్నప్పుడు ఇన్ దాట్ వే కొలాబరేషన్ అయినా చేస్తున్నాము. లేదంటే ఇంతకు ముందల్లా మనం చేసే మనకు వచ్చే రెమ్యూనరేషన్తో పాటు ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి కాస్ట్యూమ్స్ ఉండబోతున్నాయి, దానికోసం మేము ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అని కొంచెం మేము ప్రొడ్యూసర్ దగ్గర మాట్లాడుకొని కొంచెం తీసుకునేవాళ్ళు. అయినా మాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుందా లేడీస్కి? మనకి కొనేద్దాం అని పెట్టి ఇంట్లో ప్లేస్ లేకుండా పోయింది. ఒక రూమ్ ఫుల్ ఓన్లీ ఫర్ కాస్ట్యూమ్సే ఉంటుంది. జనరల్గా మీరు ఆర్టిస్ట్ని చూస్తే, సీరియల్ ఆర్టిస్ట్, వన్ రూమ్ అంతా మాకు కాస్ట్యూమే. అందులో కూడా అక్కడెక్కడో కింద వెళ్ళిపోయి ఉంటుంది, పైన ఎక్కడెక్కడో పెట్టేసి ఉంటాము. ఎప్పుడు ఇవి ఉన్నాయి మా దగ్గర అని కూడా మేము మర్చిపోయి ఉంటాము. చదువుతున్నప్పుడు గుర్తొస్తూ ఉంటాయి, ఓ కరెక్ట్ కదా ఇది ఒకటి ఉంది నా దగ్గర. లేదంటే ఎప్పుడైనా నేను ఇలాంటి కాస్ట్యూమ్ మేడం అని అంటే కొత్తది కొనాలా, నేను బయటికి వెళ్ళి అని అనిపిస్తుంది. ఆ తర్వాత మా ఆయన రూమ్కి వెళ్ళి ఫస్ట్ చెక్ చేసుకో, ఉంటాయి కదా అవి వాడు, అన్నీ ఒక్కొక్కటేసారి వేసుకుంటావా ఏంటి, రెండోసారి రిపీట్ చేయవా అంటే ఈ మధ్యలో కొంచెం కాన్షియస్గా నేను సస్టైనబుల్గా ఫ్యాషన్ తీసుకెళ్ళాలని చెప్పి కొంచెం పాతది కూడా ట్రెండ్లో మార్చుకొని ఈ క్యారెక్టర్కి పనికి వస్తాయి అని అంటే వాడుతున్నాను. లేదంటే వీ విల్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఎ లాట్ ఆన్ అవర్ కాస్ట్యూమ్స్ అండ్ లుక్ ఫర్ ష్యూర్, బికాస్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. మాకు తెలుసు అలా కమిట్ అయ్యే వస్తాం కాబట్టి దర్ ఇస్ నో కంప్లైంట్స్. ఓకే, ఎంత ఇన్వెస్ట్ చేస్తుంటారు ఫర్ యువర్ కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ ఇప్పటి వరకు టిల్ ద డేట్? లక్షల్లో అండి, చాలా లక్షల్లోనే ఉంటది కదా. అవును, ఓకే, లక్షల్లో ఆగితే పర్లేదు అంటే పర్లేదని చెప్పను, కానీ లక్షల్లో ఆగితే ఓకే.
అది దాటితేనే కొంచెం ప్రమాదం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, చాలా వరకు ఓన్లీ సీరియల్ కాస్ట్యూమ్సే అయిపోయాయి అని చెప్పి పర్సనల్గా నేను ఏది కొన్నా మంచిగా కొనాలి. ఇప్పుడు ఈ డ్రెస్ నేను కొన్నాను అనుకోండి, ఐ విల్ వేర్ ఇట్ టు షూటింగ్ ఆల్సో, క్యారెక్టర్కి అవసరం ఉంటే ఐ విల్ వేర్ ఇట్ అవుట్ సైడ్ ఆల్సో, బికాస్ నేను మంచి కలెక్షన్ చేయాలి. ఇది రితు కుమార్ది 15,000 పెట్టి ఈ డ్రెస్ కొన్నాను. సో షూటింగ్కి ఒకసారి వాడతాను, పర్సనల్గా కూడా ఒకసారి వాడుతాను. సో ఇన్ దాట్ వే పెట్టిన డబ్బులైనా నాకు హ్యాపీగా ఉంటుంది, మంచి కలెక్షన్ తీసుకున్నాను, వేసుకున్నాను అన్నట్టు. సో నౌ కొంచెం రిపీట్ చేసి తీసుకున్నప్పుడు మంచి మంచి కలెక్షన్స్ ఇప్పుడు తీసుకుంటున్నాను. ఓకే, మీరు సైకాలజీ చదువుకున్నాను అన్నారు కదా. అవును. సో నాకు తెలిసి హ్యూమన్ ఆలోచించే విధానం మీకు బాగా కనిపెడుతూ ఉంటారు, రైట్? కాకపోతే ఏంటంటే మన ముందు ఒకటి, మన తర్వాత ఒకటి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మన ఇంట్లో కావచ్చు, షూటింగ్ సెట్లో కావచ్చు, బట్ అలా మీరు అంటే లైక్ ఎలా తెలుసుకుంటారు ఒక పర్సన్ హూ ఈజ్ వెరీ పాజిటివ్ టు మీ ఆర్ గుడ్ ఫర్ మీ? ఇప్పుడు గుడ్ అనుకుంటే మనం దగ్గర తీసుకుంటాం, కొంచెం నెగిటివ్ అనగానే పక్కకు పెట్టడానికి ట్రై చేస్తాం కదా. అలా ప్రీతి గారు ఏం చేస్తారు? ఎలా తన చదువుని నా చదువు నాకు ఇచ్చిన అదొక బలం అనొచ్చు. అండ్ నాకు బై నేచర్ ఆల్సో నాకు ఆ సబ్జెక్ట్ అంటే టు అబ్జర్వ్ పీపుల్ చాలా ఇష్టం. ఐఎమ్ అ గుడ్ లిజనర్ యాజ్ వెల్. ఫస్ట్ ఐ అబ్జర్వ్ పీపుల్, ఐ లిజన్ టు వాట్ దే సే అండ్ హౌ దే బిహేవ్. ఆ తర్వాత సి ఐఎమ్ నాట్ జడ్జ్మెంటల్, గుడ్ బ్యాడ్ ఏమీ లేదు, వైట్ అండ్ బ్లాక్ చాలా తక్కువ జనరల్ లైఫ్లో. we see lot of grey shades in people as you see. సో ఇప్పుడు నాకు ఒక వాల్యూ సిస్టమ్ అని నేను చేసుకుని ఉంటాను, ఒక బౌండరీలో నేను బ్రతుకుతుంటాను. అందులో ఎవరైతే నాకు కనెక్ట్ అవుతారో వాళ్ళు నాకు దగ్గర అవుతారు. ఇంకొకరికి ఇంకా చిన్నగా ఉంటుంది ఆ బౌండరీస్, ఇంకొకరికి ఇంకా బ్రాడ్గా ఉంటుంది. సో వాళ్ళ వాల్యూ సిస్టమ్, కోర్ వాల్యూ సిస్టమ్ ఏంటి అనే దాని మీద మేము వాళ్ళతో కనెక్ట్ అవుతాం. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చుతుంది చాలా మోడర్న్గా ఉండాలి, అలా ఉండాలి, దే హ్యావ్ టు బి ఫాస్ట్ గోయింగ్, ఎవ్రీడే పబ్బింగ్ చేయాలి అంటే యూ విల్ కనెక్ట్ విత్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఓన్లీ. లేదంటే నేను ఏం చేయను, నేను ఇంట్లో ఉంటాను, నాకు అలా బోరింగ్ అంటే యూ విల్ స్టే యాజ్ అన్ ఇంట్రోవర్ట్ అట్ హోమ్. సో ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఇస్ అ బ్యాలెన్స్ పాయింట్ అని నేను చాలా త్వరగా అర్థం చేసుకున్నాను. నాలో ఉన్న ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే నేను ఏది ఓవర్ డూ చేయలేను. ఐ కాంట్ ఓవర్ డూ ఎనీథింగ్. ఏదైనా కానివ్వండి, గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్, అన్ని మోడరేషన్లో పెట్టుకుంటాను. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ పార్టీ, ఐ డూ పార్టీ విత్ ఫ్రెండ్స్. నాకు ఒకరోజు పార్టీ చేస్తే చాలు, ఒక 6 monthsకి సరిపోతుంది. లేదా ఒక 3 months తర్వాత ఒక బయటికి వెళ్దామా అని అనిపిస్తుంది అంతే తప్ప ఐ కాంట్ పార్టీ, ఐ కాంట్ ఓవర్ డూ ఎనీథింగ్, గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్. ఈవెన్ టెంపుల్కి వెళ్దామంటే రోజు నేను వెళ్ళలేను. ఓకే, ఒక మంత్లీ ఒకసారి టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తే నాకు ఐఎమ్ హ్యాపీ విత్ మై సెల్ఫ్ అన్నట్టు. సో ఇన్ దాట్ వే దిస్ ఎడ్యుకేషన్ అండ్ మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ స్టడీయింగ్ హ్యూమన్ బిహేవియర్ హ్యావ్స్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎలా అంటే రకరకాల మనుషులు నాకు దొరుకుతారు. ఒక్క సెట్లో 50 people మేము చూస్తే 50 మైండ్ సెట్స్ ఉంటాయి అందరిది. వాళ్ళతో కలిసి పని చేయాలి. అండ్ మేము వచ్చింది పని చేయడానికి, ఏది పర్సనల్గా ఏమీ ఉండదు. ఇప్పుడు మా డైరెక్టర్ నా మీద అరిచినా ఏది చేసినా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వర్క్. నాకు పర్సనల్గా తీసుకుని గొడవ చేసుకుని అలాంటిది నేను చేయను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక షీల్డ్ పెట్టుకొని ఉంటాను. ఐ విల్ నాట్ అలౌ పీపుల్ టు పెనిట్రేట్ ది షీల్డ్. ఐ am వర్కింగ్ లైక్ దిస్ ఇస్ మై వర్కింగ్ స్టైల్. మీకు నచ్చితే చేయించుకోండి, లేదంటే గొడవ లేదు, ఏం లేదు. మీకు చాలా ఆప్షన్స్ ఉంటారు, ఆర్టిస్టులు దొరుకుతారు చేయించుకోవాలంటే. నాకు మేబీ గాడ్ విల్ గివ్ మీ వేరే ఆపర్చునిటీస్, వేరే ఇండస్ట్రీలోనో ఇంకొక సీరియల్లోనో. సమ్హౌ గాడ్ హెస్ ఆల్వేస్ గివెన్ మీ. 15 years నడిపించాడు కదా దేవుడు, ఇంకా 15 years ఎలాగో నడిపిస్తాడు, నాకు తెలుసు, కాన్ఫిడెన్స్ ఉంది నా మీద. సో ఇన్ దాట్ వే స్టడీయింగ్ హ్యూమన్ బిహేవియర్ నాకు తెలుసు హౌ టు బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ పాయింట్కి తెచ్చుకోవడం తెలుసు. అండ్ ఐ విల్ నాట్ అలౌ ఎనీబడి టు ఎక్కువ ఇంటర్ఫియర్ అయ్యి నాలో. ఐఎమ్ వెరీ వెరీ ప్రైవేట్ పర్సన్ అండ్ ఐ లవ్ టు బి లైక్ దట్. ఓకే, ఇప్పుడు జనరల్గా ఉమెన్స్ ఏదైనా చెప్తే, అంటే లైక్ జనరల్గా హ్యూమన్ బిహేవియర్ సైకాలజీ అంటున్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. జనరల్గా ఉమెన్స్ ఏదైనా చెప్తే వాళ్ళు చెప్తారులే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తారులే, లేదు వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చెప్తారు అని అంటారు. ఇదే కనుక ఎవరైనా మెన్స్ చెప్తే కరెక్టే కదా అని అంటారు. అంటే మన ఇండస్ట్రీలోనే చాలా వరకు ఈ డిఫరెన్స్ అన్నది ఉంది. ఈవెన్ దో చాలా వరకు సీరియల్స్ కూడా ఎలా వస్తుందంటే, అరే సీరియల్లో ఆడవాళ్ళే విలన్స్ ఉంటారు, ఆడదానికి ఆడదే శత్రు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. సినిమాస్లో ఒకటో రెండో మేల్ ఉంటారు కానీ బట్ సీరియల్స్లో ఎక్కువగా ఫీమేల్సే ఉంటారు, అందుకే ఫీమేల్స్ చూస్తారని అంటారు. సో ఈ థాట్ ప్రాసెస్లో ఉంటారు కదా కొంతమంది. సో అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్స్? మీరు చెప్తారు ఇండస్ట్రీ గురించి కదా, హౌ దే కమ్ అప్ విత్ ద మూవీస్. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ లాంటి మూవీ నేను యాజ్ ఫర్ యాజ్ రివ్యూ నేను విన్నదైతే, దే జస్ట్ వాంట్ టు సబ్జెక్ట్ అ గర్ల్ ఇన్ అ నెగటివ్ షేడ్, కానీ అమ్మాయిలే ఇలా బ్యాడ్ ఉంటారు అన్నట్టు. నేను చెప్తాను,
ఇప్పుడు జెండర్ డిఫరెన్సియేషన్ అని కాదు, కానీ దేర్ ఆర్ గుడ్ విమెన్, గుడ్ బాయ్స్, బ్యాడ్ విమెన్, బ్యాడ్ బాయ్స్ అనే దానికన్నా అందరూ వాళ్ళ కన్వీనియన్స్కి, వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో చాలా వరకు లేడీస్ కూడా తప్పు చేస్తారు, లేదా చేసుంటాం. నేను కూడా యాజ్ అ లేడీ నేను చేసుంటాము. నేను ఒక్కొక్కసారి తెలియకుండా చేసి ఉంటాను ఏదో ఒకటి, బికాస్ ఆఫ్ మైండ్ సెట్, స్ట్రెస్. దానివల్ల లేడీస్ కూడా తప్పు చేస్తారు. లేడీస్ చేసేదాన్ని తప్పు, జెంట్స్ చేసేదాన్ని కరెక్టా, లేదా మా దృష్టిలో లాట్ ఆఫ్ ఫెమినిస్ట్ అని పెట్టుకొని ఏం చేస్తారో, దే ఆల్వేస్ వాంట్ టు ఫైండ్ అవుట్ ఫాల్ట్ ఓన్లీ ద మెన్నే తప్పు చేస్తున్నారు అని. బట్ లేడీస్ కూడా తప్పు చేస్తున్నారు, చెయ్యటం లేదని కాదు, కానీ దే జస్ట్ వేరింగ్ దిస్ ఫేక్ క్రౌన్ ఆఫ్ ఫెమినిజం. ఆ ఫెమినిజం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఏది చెప్తే కరెక్ట్, నేను ఏమైనా చేయొచ్చు అని వాళ్ళు కూడా దే ఆల్సో మరి ఎక్కువ ఓవర్ ద బోర్డ్ వెళ్ళి తప్పు చూపించడం, ఒకరిలో ఫాల్ట్ చూపించడం, దట్ విల్ షో వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యూ ఆర్. నీలోనే ఫాల్ట్ ఉంది, అందుకే నువ్వు వేలైతే చూపిస్తున్నావు ఇంకొకరి దగ్గర. సో ఈ సొసైటీ ఎందుకు ఉంది అని అంటే, వీ ఆల్ హ్యావ్ టు లివ్ టుగెదర్. ఒక అడ్జస్ట్మెంట్లో, ఒక కాంప్రమైజ్లో వీ హ్యావ్ టు లివ్ లైక్ దట్. ఇన్ దాట్ వే ఓన్లీ ఇట్ విల్ వర్క్. చాలా మాకు ఏజెస్ నుంచి వచ్చింది ఏంటి, లేడీస్ ఆర్ మెంట్ టు నర్చర్. మాకు ఉంది, వీ హ్యావ్ దట్ ఇన్నేట్ ఫీలింగ్ టు నర్చర్. అండ్ మెన్కి ఏముంది, దే వాంట్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్. మేము కేర్ ఇస్తాము, మేము నర్చర్ ఇస్తాము అంటే ఎ మ్యాన్ విల్ బి రెడీ టు ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ ఫర్ అస్. లేదా ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుందాము, ఐ విల్ ఆల్సో డూ ఎవ్రీథింగ్. నేను నర్చర్ చేస్తాను, నేను కేర్ చేస్తాను, నేను ఇంట్లో వంట చేస్తాను, అయినంత వరకు బయట పని చేస్తాను, నువ్వు బయట పని చేసుకునిరా, నీకేం చేయాలో నేను చేస్తాను, నాకేం చేయాలో. ఇట్ ఆల్వేస్ హస్ టు బి ఎ గివ్ అండ్ టేక్. ఈవెన్ ఎనీవేర్ నాకు దట్ ఈస్ మై అజెండా ఇన్ లైఫ్. ఆల్వేస్ ఇట్ హ్యాస్ టు బి గివ్ అండ్ టేక్. అన్కండిషనల్ లవ్ అంటూ ఎక్కడైనా ఉంటే దట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ అ పేరెంట్ అండ్ సన్. అంటే సన్ కాదు, డాటర్ ఆల్సో, కిడ్. ఓన్లీ పిల్లల మీదే మాకు అన్కండిషనల్ లవ్ అనేది వస్తుంది. అదర్వైజ్ ఆల్ అదర్ థింగ్స్ ఆర్ అకార్డింగ్ టు కన్వీనియన్స్. వర్క్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, ఇప్పుడు నేను మా అత్తగారితో ఉండడం కానీ ఏదైనా కన్వీనియన్స్, బికాస్ ఐ వాంట్ టు రెస్పెక్ట్ హర్. షీ ఈస్ మై హస్బెండ్స్ మదర్, లెట్ హర్ స్టే హ్యాపీ. నేను అన్నిట్లో ఐ కెనాట్ కీప్ ఫైండింగ్ ఫాల్ట్, బికాస్ షీ ఈస్ లివ్డ్ ఫర్ ఇన్ దాట్ హోమ్ ఫర్ సో మెనీ ఇయర్స్. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. నేను వెళ్ళగానే ఇది తప్పు, అది తప్పు, అలా చేయకండి, నిలిచండి, నేను చూపించలేదు. ఆవిడ కూడా నా వేలెత్తి నువ్వు ఇలా చేయకు, అలా చేయకు, బికాస్ ఐ కమ్ ఫ్రమ్ అ డిఫరెంట్ హోమ్. మా ఇంట్లో ఉండిన వేస్, మేము పెరిగిన విధానం వేరేగా ఉంటుంది. ఇన్ దాట్ వే ఏ మ్యాన్ ఆల్సో షుడ్ సపోర్ట్. అంటే యాక్చువల్లీ మెన్స్ జాబే చాలా డిఫికల్ట్. మ్యారేజ్ అయిన తర్వాత మీరు చూస్తే హీ హ్యాస్ టు బ్యాలెన్స్ ద వైఫ్, ఇంట్లో అమ్మ, వాళ్ళదే చాలా టఫ్. అవును, పాప ఇటు పక్క వైఫ్ అండ్ మదర్ కి నలిగిపోతూ ఉంటారు. సో ఒక రిలేషన్షిప్ అయినా మెయింటైన్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు బి ఫ్రమ్ బోత్ ద సైడ్స్. నేనేం చెయ్యను, నువ్వే అన్ని చెయ్యి అని లేడీస్ కూడా అనకూడదు. నా చేతిలో ఏ విధంగా నేను నీ లైఫ్ మంచిగా ఉండడానికి నేను ఏం చేయొచ్చు, నేను అది చేస్తాను అని అమ్మాయి కూడా ఆ ఫీలింగ్లో ఉండాలి. అబ్బాయి కూడా నేను ఇద్దరు కలిసి మంచిగా ఉండడానికి నేను ఏం చేయొచ్చు, నేను అది చేస్తాను అని అంటే బోత్ కెన్ యునైట్ అండ్ బీ హ్యాపీ. బట్ ఒక్కొక్కరు ఏం చేస్తారు, నేను చూస్తున్నాను కదా లేడీస్, వాళ్ళకి ఏమి ఇష్టం, నాకు మా అబ్బాయి మంచిగా చూసుకోవాలి, డబ్బులు ఉండాలి, నాకు మినిమం మా అబ్బాయి యొక్క బెంజ్ అయినా ఉండాలి, మినిమం అట్లీస్ట్ మంత్లీ ఒక 5 అమ్మాయిలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్. నేను వింటున్నా, నేను చూస్తున్నా మా ఇండస్ట్రీలో కానీ బయట కానీ, ఫస్ట్ ఓన్లీ దిల్ కమ్ ఇన్ మైండ్ సెట్, డబ్బులు ఉన్న అబ్బాయి కావాలి, మినిమం ఇంత ఆస్తులు ఉండాలి, ఈ కార్లో తిరగాలి, ఇంత బంగారం పెట్టాలి, ఈ మైండ్ సెట్తోనే వచ్చేస్తారు. నువ్వేం చేస్తావు అంటే నేనేం చేస్తాను, నేను ఇంట్లో ఉంటాను, నేను ఆరామ్గా ఉంటాను, నేను అవన్నీ అనుభవిస్తాను, నేనేం చెయ్యను. ఆ మెంటాలిటీ ఇస్ రాంగ్. పెళ్లి నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అనుకో, అబ్బాయి నిన్ను చేసుకున్నాడే అనుకో, ఎన్ని రోజులది. You also have to do something. You also step చేసి ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ యూ, ఇట్ విల్ మేక్ అ లైఫ్ బ్యూటిఫుల్. నీకోసం నేను ఇది చేస్తున్నాను, ఐఎమ్ రెడీ టు డూ దిస్. ఏదో చిన్నగా వంట రోజు చేసి పెట్టు పని మంచిలాగా అని కాదు, కానీ ప్రేమగా నేను నీకు మంచిగా చూసుకుంటాను, నేను కేర్ చేసుకుంటాను అని అమ్మాయి కూడా చెప్పాలి కదా. అవును, ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, ఐ జస్ట్ వాంట్ ఎ గై హూ హస్ లాట్ ఆఫ్ మనీ. ఆ విషయంలో అబ్బాయిలు కూడా కొంతమంది తప్పు చేస్తుంటారు. నువ్వేం చెయ్యకలే, నేనే అన్ని చేస్తాను అని ఫస్ట్ లో అంటారు, మ్యారేజ్ బిఫోర్. నువ్వేం చేయకమ్మా, నువ్వు ఊరికే కూర్చో చాలు, నువ్వేం చేయకు అని. ఆ తర్వాత చేయాల్సిందే కదా, అప్పుడు ఫాల్స్ హోప్స్ ఇచ్చినట్టు అవుతుంది అమ్మాయికి. సో బిగినింగ్ లోనే యువర్ లైఫ్ పార్ట్నర్ అనేది ఇస్ ద మెయిన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, బికాస్ ఎవ్రీడే మీ మూడ్ ఎఫెక్ట్ అవుతుంది. మీ లైఫ్కి ఒక మంచిగా మీనింగ్ఫుల్గా ఉండాలంటే మేము చూస్ చేసుకునే లైఫ్ పార్ట్నర్ మంచిగా ఉండాలి. ఇన్ దాట్ వే నీ ఎవ్రీడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది.
ఓకే. అంటే మీరు హ్యూమన్ బిహేవియర్ గురించి చదువుకున్నానని అన్నారు కదా! సో, చదువుకుంటున్నప్పుడు మీరు తెలుసుకున్న కొత్త విషయాలేంటి అబౌట్ హ్యూమన్స్ అండ్ ఆల్? అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డిఫరెంట్. హ్మ్. దట్ ఈస్ యునీక్ క్వాలిటీ, అందరిది యూనిక్ క్వాలిటీ ఉండే ఉంటుంది. అండ్ నో బడీ ఈస్ పర్ఫెక్ట్. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. అది చదువు నుంచే వస్తుందని కాదు. ఓకే. మనం చూస్తూ ఉంటే బయట విత్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్ ఏదైతే తెలుసుకుని ఉంటారో పెద్దవాళ్ళు, అదే కదా బుక్స్లో ఉంటాయి. అవును. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్టడీస్, మా అమ్మ కూడా చాలా చెప్పేవాళ్ళు ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. అంటే జడ్జ్మెంటల్గా ఉండకూడదు, ఒకరిని ఫాల్ట్ ఎత్తి చూపించకుండా. నాట్ జడ్జింగ్ ఎనీబడి ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్, లేదా నువ్వు ఏ స్టేటస్ నుంచి వచ్చావో, పెద్దది కానీ చిన్నది కానీ, మీకు ఒక 1000 crores ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చావో, లేదా మనం ఒక సింపుల్ ఫ్యామిలీ నుంచి, నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, అవన్నీ ఏమి వితౌట్ జడ్జింగ్ ఎ పర్సన్, వీ ఓన్లీ హ్యావ్ టు సీ ద గుడ్ సైడ్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఎలాంటి మనుషులు. ఐ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ పీపుల్ ఫర్ ద కైండ్ ఆఫ్ పర్సన్ దే ఆర్, హౌ దే ట్రీట్ మీ, హౌ దే టాక్, మంచిగా సొసైటీకి ఏం చేస్తున్నారో దాన్ని బట్టి మీద ఐ విల్ రెస్పెక్ట్ పీపుల్. అలా చూస్తే నిజంగా చెప్తున్నాను, ఏ కాంట్రవర్సీ అయినా పర్లేదు నాకు. ఐ విల్ నాట్ రెస్పెక్ట్ ఎనీ పీపుల్ ఏదో పెద్ద పొలిటీషియన్ అనో, ఏదో వాళ్ళు పెద్ద స్టేటస్లో ఉన్నారనో, నేను అలాంటి వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వను. వాళ్ళు ఎలాంటి మనుషో తెలుసుకొని నేను రెస్పెక్ట్ ఇస్తాను. లేదంటే ఐ రెస్పెక్ట్ దేర్ పోస్ట్. నమస్తే సార్ అంటే నమస్తే సార్, అంతే. ఓకే. దట్ ఈస్ ద బేసిక్ హ్యూమన్ బీయింగ్. వాళ్ళు గ్రీట్ చేయడం అంతే తప్ప, వాళ్ళని నేను మోటివేషన్గా, ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ఆహా ఓహో మీరే మీకు గార్లెండ్ వేసి దేవుడు అవి ఇవి నేను ఏమీ చెయ్యను. సో అది బీయింగ్ నాన్ జడ్జ్మెంటల్ ఇస్ వాట్ ఐ హ్యావ్ లర్న్డ్. వావ్, సూపర్. ఇప్పటి వరకు చాలామంది అంటే ఫెమినిజం మీరు ఇందాక చెప్పినట్టు విన్నాను కానీ, బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కూడా, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది కూడా కరెక్టే కదా సార్, తప్పు కదా అలా మాట్లాడడం. అండ్ ఎస్, ఇందాక మాట్లాడుతున్నప్పుడు కన్నడ నుంచి ఇప్పుడు చాలా వరకు నడుస్తుంది ఇష్యూ. అంటే లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు కదా, బయట వేరే లాంగ్వేజ్ నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి అవకాశం ఇస్తున్నారు కానీ ఇక్కడున్న అమ్మాయిలకు అవకాశం ఇవ్వట్లేదు అన్న ఒకటైతే నడుస్తుంది, ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తుంది. బట్ అలా మీ వరకు ఎప్పుడైనా వచ్చిందా? అంటే లైక్ తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, తెలుగు సీరియల్స్లో కావచ్చు, అలా మీ వరకు మీరు ఎప్పుడైనా విన్నారా, లైక్ ఇలాంటి ఒక ఇష్యూ జరుగుతుంది, ఇలాంటి ఒక టాపిక్ జరుగుతుంది అని? వచ్చాయి, ఇవి ఉంటాయి కదా, లొకేషన్స్లోనే మాట్లాడుకుంటూ ఉంటాము. అందులో తప్పే లేదు. మీ వాళ్ళ కోసం మీరు ఫైట్ చేయడము, మీరు వాళ్ళని రక్షించుకోవడానికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీ వాళ్ళకి క్రియేట్ చేసుకోవడంలో తప్పే లేదు. యూ హ్యావ్ టు డూ దట్. యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ మీ భాష కోసం, మీ పీపుల్ కోసం ఫైట్ చేయడంలో తప్పే లేదు. కానీ దిస్ ఈజ్ ఆర్ట్ కదా, అండ్ ఆర్ట్కి బౌండరీ అనేది లేదు. మీరు చూస్తే ఇట్ కెన్ గో ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. యూ కెనాట్ అలా మేము చేయలేము, దానికి ఒక కాంపౌండ్ కట్టుకొని ఉండలేము. ఆర్ట్ ఈస్ దేర్ టు ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. నేను ఇంగ్లీష్ మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేస్తాను, నేను తెలుగు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాను, కన్నడ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాను, హిందీ కూడా నాకు ఇష్టము. సో నేను ఐఎమ్ నాట్ డిఫరెన్షియేటింగ్ దట్. అండ్ మంచిగా ఉంటే ఏదైనా మేము అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఇన్ దాట్ వే మేము కూడా బయట నుంచి వస్తున్నాము అని అంటే, మంచిగా చేస్తున్నారో, వీళ్ళు బాగున్నారో అని ఏదో ఒక ప్లస్ పాయింట్తోనే తీసుకొస్తారు కదా. ఏం లేదు వీళ్ళలో ఎందుకు తీసుకురావాలంటే తీసుకురారు. అండ్ ఒక అవకాశం వచ్చినప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గా నేను ఒప్పుకుంటున్నాను, నేను నా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తున్నాను యాజ్ వర్క్. మీకు నచ్చలేదు అది అని అంటే ఓకే, కన్సర్న్ పీపుల్తో డిస్కస్ చేసుకోండి, ఇలాంటి వాళ్ళని తీసుకురాకండి బయట వాళ్ళని అని. అది మీకు సెట్ అయితే ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే విత్ దట్, ఐఎమ్ ఓకే టు లీవ్. ఓకే, ఇవి మాకు రూల్స్ రెగ్యులేషన్స్, వీ డోంట్ వాంట్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. మేము ఈ రూల్ మీదనే మేము స్టిక్ ఆన్ అయ్యి ఉంటాము అని అంటే, మీ అసోసియేషన్ ఇది, మీ ల్యాండ్, మీ భాష, మీ ఇష్టం. వద్దు అని మీరు డిసైడ్ అయిపోతే నేనెవరండి, మీరు తీసుకురాకండి. కానీ నాకు అలా పర్సనల్గా ఎవరు అయితే నోబడీ హ్యాస్ అప్రోచ్ అలా చెప్పలేదు. కానీ అలా అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు మేక్ చేంజెస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అని నాకు అనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళు అని ఫాల్ట్ చూపించడానికన్నా మేమేం చేయొచ్చు ఇక్కడున్న ఆర్టిస్టులని అప్లిఫ్ట్ చేయడానికి అని అంటే, ఇప్పుడు మేము కన్నడలో చేస్తున్నాము, మాకు ప్రాంప్టింగ్ ఉండదు, డబ్బింగ్ ఉండదు, మా లైన్స్ మేమే తీసుకుంటాము, మా భాష మేము మాట్లాడాలి. ఐ హ్యావ్ టు నో కన్నడ. ఓకే, గాడ్స్ క్రేజ్ ఇక్కడ వచ్చినప్పుడు ప్రాంప్టింగ్ ఉంది నాకు, దానివల్ల నేను ఇంతైనా తెలుగు నేర్చుకున్నాను. దట్స్ వన్ ప్లస్ పాయింట్. తెలుగు నేర్చుకున్నాను, ఇప్పుడు నేను డైలాగ్స్ నేను ఓన్గా చెప్పగలుగుతాను. నేను నిజంగా మైండ్ పెట్టి చెప్తే, సైలెంట్గా ఉంటే మాకు అన్ని పిన్ డ్రాప్ సైలెన్స్లోనే జరుగుతాయి షూటింగ్. ఓకే, బికాస్ మాకు ఇలాగ మైక్స్ ఉంటాయి, వీ హ్యావ్ టు లర్న్ అవర్ డైలాగ్స్, వీ హ్యావ్ టు డెలివర్ అవర్ డైలాగ్స్. ఇక్కడ మాకు ప్రాంప్టింగ్ ఉంటుంది, సో వీ కెన్ మేనేజ్. నేను తప్పు చేసిన,
లేదా నాకు రాకపోయినా నేను ఇప్పుడైనా మీతో మాట్లాడేది కూడా వెన్ ఐఎమ్ నాట్ గెటింగ్ వర్డ్స్ నేను కొంచెం ఇలా ఇంగ్లీష్ మిక్స్ చేస్తున్నాను. బట్ అట్లీస్ట్ ఐఎమ్ కాన్ఫిడెన్స్ 75% నేను మాట్లాడగలుగుతున్నాను కదా. ఇంత భాష నాకు నేర్పించిందే తెలుగు ఇండస్ట్రీ. ఓకే. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. కానీ ఈ ట్రెండ్ ఏదో నడుస్తుంది కదా, బెంగాలీ నుంచి కూడా వస్తున్నారు, ఒరిస్సా అమ్మాయిలు వస్తున్నారు, చెన్నై అమ్మాయిలు వస్తున్నారు, అది మీకు నచ్చట్లేదు, మీ వాళ్ళ కోసం మీరు ఏమైనా చేయాలి అనుకుంటే కొంచెం మీ సైడ్ నుంచి కూడా కొంచెం చేంజెస్ మీరు చేయాలి. ఓకే, ఆన్లైన్ పెట్టుకుంటారా, పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడు మీరే మాట్లాడాలి. మాకు అవకాశమే ఉండదు. నాకు రాదు, నాకు తెలుగు అంటే నేను ఎక్కడి నుంచి మీకు డైలాగ్ చెప్పగలుగుతాను, ఎలా ఎమోట్ చేయగలుగుతాను. ఓకే, అలా చేసుకుంటే ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. ఊరికే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడం గురించి మాట్లాడుకునే కన్నా సొల్యూషన్. యా, నేను అప్పుడు అంత ప్రాబ్లమ్ అని అంటుంటారు, దానికి సొల్యూషన్ కనిపెట్టండి. సింపుల్ గా మీ దగ్గర ఉంటది, కూర్చొని ఆలోచిస్తే. వావ్, నైస్. అంటే టువర్డ్ యువర్ సీరియల్ జర్నీస్ గురించి మాట్లాడితే నాకు బాగా గుర్తుంది అయితే రామా సీతలో మీనాక్షి క్యారెక్టర్ ఒకటి, ఇంకొక జానకి క్యారెక్టర్ కదా, మీనాక్షి అండ్ జానకి క్యారెక్టర్. అంటే లైక్ అది బాగా గుర్తుండిపోతుంది. నేను విన్నది నిజమేనా, ఎక్కడో షూటింగ్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఒక ఊర్లో మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ చుట్టుముట్టారు, మిమ్మల్ని ఫుడ్ కూడా తీసుకొచ్చారు, ఎంత అభిమానం. నేను చెప్పాను కదా, దట్స్ వై దిస్ పీపుల్ ఆర్ సో మచ్ లైక్ ఓన్ చేసేసుకుంటారు మమ్మల్ని, అంత అభిమానం ప్రేమతో. పాలకొల్లని ఒక విలేజ్కి వెళ్ళాము, అక్కడ ఫస్ట్లో షూటింగ్ చేస్తుంటే దే వాంట్ లేడీస్ అందరూ వచ్చి షూటింగ్ని దే వాంట్ ఎక్సైటెడ్గా చూస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇంటి నుంచి వండుకొని రావడము, మాకు పెట్టడం, అవన్నీ చాలా నాకు నచ్చింది. నేను నిజంగా చెప్తున్నాను, మా ఊర్లోనే నేను ఇవన్నీ నేను అనుభవించలేదు. అంటే ఇంత ప్రేమ అభిమానము నాకు లేదు, ఇక్కడే నాకు వచ్చి అవన్నీ తెలిసింది. ఓకే, బట్ కెరియర్ బాగుంది, మంచిగా పాజిటివ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ టైంలో విలన్ క్యారెక్టర్ ఆఫర్ రావడం అండ్ మీరు యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ ఎందుకు అంటే జనరల్గా అందరూ చేయాలి అనుకుంటారు విలన్ క్యారెక్టర్స్, బట్ కొంతవరకు ఏంటంటే అంత పాజిటివ్గా చూసిన అమ్మాయిని ఒకటేసారి కొంచెం నెగిటివ్ క్యారెక్టర్గా చూడాలంటే చూసే వాళ్ళకి కూడా కొంచెం గ్యాప్ కావాలి కదా. సో అలా ఎలా ఆఫర్ వచ్చింది, వెంటనే ఎలా ఒప్పుకున్నారు? వచ్చినప్పుడు నాకే డౌట్ నా మీద, ఓ అమ్మా నేను చేయగలుగుతాను, నేను ఎలా చేస్తాను ఇది అని అన్నట్టు. కన్నడలో చేస్తున్నాను నెగటివ్ క్యారెక్టర్, పేరు సౌందర్య, క్యారెక్టర్ నేమ్ సౌందర్య. నేను సౌందర్య కోసం ఆ క్యారెక్టర్ అయినా, ఎందుకు సౌందర్య అంటే నాకు చాలా ఇష్టం కదా. ఓకే, అండ్ మెయిన్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే సౌందర్య అంటే అమ్మాయి అంతా మంచిగా ఉండాలి, షీ హ్యాస్ టు లుక్ లైక్ వెరీ గాడ్లీ లుక్, గాడెస్ లుక్, షీ హ్యాస్ టు లుక్ వెరీ బ్యూటిఫుల్. ఆ కాన్సెప్ట్ ఉండేదే సౌందర్య అండ్ దీప. ఆ అమ్మాయి క్యారెక్టర్ పరంగా చాలా మంచిగా ఉంటుంది, ఈ అమ్మాయి ఏమో లుక్స్ పరంగా చాలా మంచిగా ఉంటుంది. ఏది గెలుస్తుంది, ఓకే, క్యారెక్టరా లుక్స్, దీపానా సౌందర్యనా అన్నట్టు. సో ఇన్ దాట్ వే అది వచ్చినప్పుడు అంటే చాలా మంచిగా డ్రెస్ చేసుకోవడానికి అవకాశం అయితే నాకు ఉంది, నాకు ఇష్టం చాలా. ఓకే, ఎనీబడి లేడీస్కి మంచిగా డ్రెస్ చేసుకోవడం చాలా ఇష్టం కదా. సో మంచిగా డ్రెస్ చేసుకునే అవకాశం ఉంది, జ్యువెలరీ కాస్ట్యూమ్ అని మా ప్రొడ్యూసరే ఇస్తానన్నారు. సరే, బడ్జెట్ కూడా వర్కౌట్ అయింది కన్నడలో నాకు చాలా ఇయర్స్ తర్వాత. సో చేద్దామని ఒక ఆలోచన, కానీ మా ఇంట్లో చెప్తే నీ ఫేస్ ఎలా కనిపిస్తుంది, నీకు నెగటివిటీ లేదు అసలుకి, ఎలా చేయగలుగుతావు, మా ఆయన ఇది నేను ఇంత క్యూట్గా ఉన్నావు, నువ్వు ఎలా చేస్తావు నెగటివ్ క్యారెక్టర్, పని పొగిడారు. ఓకే, అదే సేమ్ చెప్పారు. ఆ తర్వాత ఎపిసోడ్స్ చూసినప్పుడు కూడా ఇంకా మా ఇంట్లో యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు నన్ను నెగటివ్ షేడ్లో. మా ఇంట్లోనే, బయట వరకు ఇట్స్ డిఫరెంట్, కానీ నువ్వు చేయగలుగుతున్నావా ఇది అంటే, నువ్వు ఇంత అరవగలుగుతావా నువ్వు. నేను చాలా సాఫ్ట్ స్పోకెన్, చాలా విపరీతమైన కోపం వస్తే కానీ నాకు కోపం బయటికి రాదు, చాలా కంట్రోల్డ్ బిహేవియర్, నేను ఆలోచించే మాట్లాడతాను ఎప్పుడు, ఊరికే నేను నోరు పారేసుకోను. వావ్, ఇట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్. సో ఇలా ఎలా చేయగలుగుతావు ఇలాంటి క్యారెక్టర్స్ అని అంటే, లెట్ మీ ఎక్స్పెరిమెంట్ అనే చేశాను. స్టార్ట్ చేస్తే దట్ సీరియల్ యాక్చువల్లీ రికార్డ్ బ్రేక్ అయింది. ఆ స్లాట్లో అన్ని ఇయర్స్లో ఎప్పుడు అలాంటి టీఆర్పీస్ రాలేదు, అండ్ ఇట్స్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ. ఆ క్యారెక్టర్ కూడా బయట చాలా బాగా రికగ్నిషన్ ఉంది. అండ్ ఐ డోంట్ నో, నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నా కొడుకు పుట్టిన తర్వాత నాకు బ్రేక్ వస్తుందేమో అనుకున్నాను, కానీ ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, సీరియల్ సక్సెస్ అవుతున్నాయి, అండ్ నేను కోరుకోకుండా నాకు వస్తున్నాయి, అన్ని దేవుడిచ్చింది. సో నేను బ్రేక్ తీసుకుందానులే అనుకున్నప్పుడల్లా నాకు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మంచిగా వెళ్తుంది. ఇప్పుడైతే 2 ప్రాజెక్ట్స్ ఆర్ ఆల్సో హిట్ ప్రాజెక్ట్స్, 2 క్యారెక్టర్ రోల్స్ ఆర్ వెరీ వెల్ రికగ్నైజ్డ్, మంచిగా ఎస్టాబ్లిష్ కూడా చేశారు రైటర్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్. సో నేను చెప్పాను కదా, ఎవరికి ఈ అదృష్టము పుట్టినలో మంచిగా చాలా బాగుండి, మెట్టింట్లో కూడా చాలా బాగుండే అవకాశం. సో ఐఎమ్ హ్యాపీ బోత్ సైడ్స్. మీకు దిష్టి తగలకూడదండి, టు బి వెరీ ఫ్రాంక్ చెప్తున్నా. ఎందుకంటే చాలామంది యాజ్ మీరు మెన్షన్ చేసినట్టు
పెళ్ళైన తర్వాత చాలా మంది బ్రేక్ తీసుకుంటారు, బ్రేక్ రాలా. పిల్లాడు పుట్టాకైనా బ్రేక్ వస్తుందేమో అనుకున్నారు, బ్రేక్ రాలా, బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే అన్నారు. అండ్ కమింగ్ టు జగదాత్రిలో వజ్రపాటి కౌశిక్ క్యారెక్టర్, నేను ఒక 2-3 ఎపిసోడ్స్ చూసానండి, చాలా బాగుంది. 2-3 ఎపిసోడ్స్ ఎందుకు చూసారు అంటే చూడండి, సీరియల్స్ చూసేంత టైం ఇవ్వరండి మా వాళ్ళు. స్టిల్ ఎప్పుడైనా కుదిరినప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. మీ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే లైక్ ఇటుపక్క జగదాత్రి క్యారెక్టర్ చేసిన దీపిక గారికి దీప్తి గారికి మీకు టఫ్ కాంపిటీషన్ లాగా ఉంటుంది, ఇద్దరు కలిసి. అండ్ ఒక డాన్స్ కూడా చూసాను. సో ఆ క్యారెక్టర్ గురించి చెప్పండి, లైక్ వజ్రపాటి కౌశిక్ క్యారెక్టర్ గురించి. ఈ క్యారెక్టర్ని కూడా డౌట్గా ఒప్పుకున్నాను నేను. దానికి ముందు చేసిన క్యారెక్టర్స్ అని హీరోయిన్ క్యారెక్టర్స్, నాదే మెయిన్ టైటిల్ రోల్ ఉండేది, నేనే హీరోయిన్గా చేసిన క్యారెక్టర్స్. పడమటి సంధ్యారాగంలో కూడా గెస్ట్ రోల్ చేసినప్పుడు నేను సంధ్యాగానే చేశాను, టైటిల్ రోల్లోనే ఉండింది. కానీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఆ క్యారెక్టర్ చనిపోయింది. అవును, నేను ఫస్ట్ టైం నేను ఒక మంచి క్యారెక్టర్, అంటే చాలా డిగ్నిఫైడ్గా క్యారెక్టర్ ఉంటుంది కానీ ఇట్స్ నాట్ ద టైటిల్ క్యారెక్టర్, హీరోయిన్ అయితే కాదు. అలాంటిది నాకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒప్పుకోవాలి కదా అది నేను చెయ్యొచ్చా లేదా అని. కొంతమంది ఫ్రెండ్స్ ఏమో క్యారెక్టర్ బాగుండే చెయ్యొచ్చు. ఇప్పుడు సీరియల్లో హీరోయిన్స్కి ఎంత స్ట్రెస్, ఎంత పని చేయాలంటే అన్ని ఇమాజినబుల్, వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ నిజంగా నేను చూస్తుంటాను. దీప్తి కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుంటుంది. అమ్మ ఏంటి ఇంత హార్డ్ వర్క్ అంటే, మార్నింగ్ టు నైట్ అందరూ చేయాలి. కానీ నాకు ఈ క్యారెక్టర్ అదృష్టంగా దొరికింది. నేనేంటంటే చాలా వరకు కూర్చొని డైలాగ్స్ చెప్తూ ఉంటాను, వాళ్ళందరూ నన్ను చూస్తుంటారు, ఓయమ్మ మేమందరం కష్టపడుతుంటే ఈవిడ స్టైల్గా కూర్చొని డైలాగ్ చెప్తుంది అలా అనుకుంటారు. సో ఆ క్యారెక్టర్ని అంత బాగా ఎస్టాబ్లిష్ చేసింది దట్ ఈస్ ఇది యాక్చువల్గా బెంగాలీ కథ. సో ఇక్కడ కూడా చాలా వర్క్ చేసి ఆ క్యారెక్టర్ మీద నాకు చెప్పినప్పుడు ఫస్ట్ డౌట్లోనే ఉన్నాను, చెప్తాను అన్నట్టే కొంచెం పోస్ట్పోన్ చేశాను. తర్వాత కూడా నేను ఆలోచించి చెయ్యాలా వద్దా, సరే జీ వాళ్ళు ఎప్పుడు నమ్మకం మీదే నాకు ప్రాజెక్ట్ ఇచ్చారు. రామసీత నేను 1000 చేశాను, తర్వాత గంగమ్మంగ చేశాను, పడమటి సంధ్యారాగం చేశాను. సో అంత బాగుంటేనే కదా ఇస్తారు అని అనుకుని సరే అని ఒప్పుకున్నాము. నిజంగా నేను చెప్తున్నాను, మా టీం వాళ్ళకి ఎవరికీ తెలీదు. ఇన్ కేస్ నేను చేశాక నాకు నచ్చకపోతే సరే మానేద్దాము, నాకు సాటిస్ఫాక్షన్ లేదని చెప్పి నేను మానేద్దాము అని అనుకున్నా. ఓహో ఒక ట్రై చేసి నచ్చట్లేదు అంటే అంత మంచిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు క్యారెక్టర్, ఏదో డివేట్ అయిపోయింది క్యారెక్టరైజేషన్ అని అలా ఆ పాయింట్కి వస్తే నేను రిక్వెస్ట్ చేసుకుని ఐఎమ్ సారీ, నాకు ఒక సాటిస్ఫాక్షన్ రావాలి కదా అవును వర్క్ చేయడానికి కానీ ఆర్టిస్ట్గా, అలా చెప్పి మానేద్దామని అనుకున్నాను. కానీ సో ఇంతవరకు ఆ క్యారెక్టర్ని మంచిగా డిగ్నిఫైడ్గా తీసుకెళ్తున్నారు. బయట జనాలు చూస్తే వజ్రపాటి కౌశికి అంటే రియల్గా నేను అంత రిచ్ అని అనుకుంటారు వాళ్ళు, అంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్లో నాకు తెలిసిపోతుంది నేను నిజంగా వజ్రపాటి కౌశికి కాదండి. మీ ఒరిజినల్ పేరు మర్చిపోతున్నారేమో జనాలు. ఓకే, జనరల్గా నాకు ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు మీరు సీరియల్లో క్యారెక్టరేషన్ చేస్తున్నారు, మీకు నచ్చలేదు, బట్ యూ డోంట్ వాంట్ టు డూ ద సీరియల్, అప్పుడు ఏం చేస్తారు జనరల్గా మీరు? చాలా కష్టం అది, వదిలేద్దాం మానేద్దాం సీరియల్ అని అంటే చాలా కష్టమైన పాయింట్ ఇది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ చేయాలి అని అంటే ఎలా చేస్తారు? నేను అలా ఒక్క సీరియల్ చేశాను. నేను వెళ్ళి మన ప్రొడ్యూసర్ గారికే చెప్పుకున్నాను, సార్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత వరకు ఈ క్యారెక్టర్ తీసుకెళ్ళట్లేదు, నేను అన్నీ మానేసుకొని ఇక్కడ వస్తున్నాను అంటే ప్రొఫెషనల్గా నాకు ఏదో ఒకటి ఫెచ్ అవ్వాలి. సో నాకు క్యారెక్టర్ ఎందుకో కొంచెము అది బిల్డ్ అవ్వలేదని అనిపిస్తుంది అని చెప్పాను. విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. సురేంద్ర గారు అని ఉన్నారు ఆర్కాలో, ఇంకా ఇప్పుడే ఒక 2 months అయింది పాపం, హీ పాస్డ్ అవే అంట, చాలా సీనియర్. ఆర్కా మీడియాకు ఒక ప్రాజెక్ట్ చేశాను. అలా నేను చాలా రిక్వెస్ట్ చేసుకుని చెప్పాను, అంటే నాకు ఈ గొడవలు చేసుకోవడం ఇష్టం ఉండదు, ఐ డోంట్ పికప్ ఫైట్స్ జనరలీ, కానీ ఎక్కడైనా ఆ పీక్కి వెళ్ళిపోతే నేను వదలను, ఆ పాయింట్కి నన్ను తీసుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ అనుకోండి. సో నేను రిక్వెస్ట్ సార్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ సార్, నాకు లాస్ట్కి పాపం అంత సీనియరు ప్రొడ్యూసరు ఆర్కా మీడియా లాంటి ప్రొడక్షన్, ఆయనే చెప్పి సరేలేండి మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మేము చేయలేకపోయాము, మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ చేద్దామండి, సర్లేండి. నేనే 3 months టైం ఇచ్చాను, సార్ ఏమైనా చేయగలుగుతారా చూడండి. అన్ని ప్రాజెక్ట్స్ హిట్ అవ్వాలనే చేస్తాం, కానీ కొన్ని వర్కౌట్ అవ్వదు, ఎందుకు అది ఎవరి హ్యాండ్లో ఉండదు. ఛానల్ వాళ్ళు మంచిగా చేయాలని డిస్కషన్ పెట్టుకుంటారు, రీసెర్చ్ చేసుకుని క్యారెక్టర్స్ మీద అన్నీ చేస్తారు, అండ్ ప్రొడ్యూసర్స్ కూడా డబ్బులు పెడతారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా హార్డ్ వర్క్ చేసి అందరూ చేసినా కొన్ని వర్కౌట్ అవ్వదు. వీ డోంట్ నో ద రీజన్, బికాస్ ఆఫ్ అప్పుడు నేను చేసినప్పుడు ఈ
హ్యాపీగానే మీరు వెళ్ళండి పర్లేదు, వీల్ వర్క్ ఫర్ అన్ అదర్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఆ తర్వాత కూడా ఆయన కూడా మైండ్లో ఏం పెట్టుకోకుండా ఇంకొక ఝాన్సీని ఇంకొక ఈటీవీకి ఒక సీరియల్ చేశారు. అందులో నాకు ప్రీతినే కావాలి, ఫస్ట్ 10 episodes విల్ స్టార్ట్ విత్ ప్రీతి ఓన్లీ అని చెప్పి కాల్ చేయించిన డేట్స్ లేదు అప్పుడు 2 serials ట్రావెల్ బిజీ ఉంటే, మళ్ళీ నాది 10 days నాకు కావాలి, వాడు నాకు 10 days ఇచ్చేస్తే మేము చేసేస్తాము అని ఏమీ పెట్టుకోకుండా మైండ్లో. నేను మానేసాను వాళ్ళ ప్రీవియస్ సీరియల్ అవి ఏమీ కోపం ఏం పెట్టుకోకుండా మళ్ళీ ఆ క్యారెక్టర్ ఇంకొక గెస్ట్ రోలే చేశాను. మంచిగా ట్రీట్ చేసి చాలా బాగా మాట్లాడి నాకు హ్యాపీ అనిపించింది. ఓకే, జనరల్గా జగదాత్రి సీరియల్ చాలా ట్రోల్స్ అండ్ మీమ్స్ వచ్చాయి కాబట్టి మీరు షూటింగ్ సెట్లో ఉండేటప్పుడు ఏ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు మీరు బాగా నవ్వుకున్నారు, యూ ఫీల్ దట్ డెఫినెట్లీ ఇది ట్రోల్స్ అండ్ మీమ్ కంటెంట్ అనుకున్నారు? ఒక షెడ్యూల్లో ఫస్ట్ డే వచ్చాము, ఆ సీన్లో కౌశికి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది, నేను నించుని ఉంటాను. సో నెగటివ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌశికిది ప్రెగ్నెంట్ పోటాలి అని వాళ్ళు ఉంటారు ఏదైనా చేసి. సో ఇది ఏంటది ఈ పెద్ద హార్న్స్ ఉన్న గొర్రె దాన్ని గొర్రె వదిలేస్తారు. సో అప్పుడు జగదాత్రి వచ్చి నన్ను సేవ్ చేయాలి, అలాంటిది ఒక సీన్ ప్లాన్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్లో రాగానే ఫస్ట్ డే ఏంటిది అనుకున్నాం. అప్పుడు వినగానే నవ్వు వచ్చింది. ఎక్కడుంది గొర్రె అంటే, లేదు మేము ఎఫెక్ట్స్లో వేసుకుంటాము అని అన్నారు. అంటే ఎంత ఉంటుంది ఏంటి అని అంటే, మీరు ఎంత చేస్తే అంత ఇంతలో పెట్టండి అని పాప మా అమ్మాయికి చెప్తున్నాను. దానికి కూడా కెమెరా వస్తుంది, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, దట్ విల్ కమ్ పొడవడానికి వస్తుంటే మేము నవ్వు ఆపుకోలేకపోతున్నాము, షూటింగ్ చేయలేకపోతుంది. ఎక్కడుందండి ఇది అలా ఎలా వచ్చేస్తుంది, ఈ అమ్మాయికి ఇంత స్ట్రెంగ్త్ ఎలా వచ్చింది, ఇవేనా బాహుబలిగా ఇది అన్నట్టు మేము చాలా నవ్వుకొని చేసాము. అది తర్వాత చూస్తే నిజంగా ట్రోల్ అయ్యింది అది. అంటే సీరియల్ గ్రాండియర్ కూడా ఎంత పెరిగిపోయిందంటే మీ అంటే రీసెంట్గా కన్నడలో సంథింగ్ పేరు గుర్తు రావట్లేదు, ఇప్పుడే చెప్పాం కదా ఇందాక మాట్లాడుతుండే కాస్ట్యూమ్స్ గురించి బ్రహ్మగంటు. ఆ సీరియల్ ప్రోమో సాంగ్ కూడా ఎంత గ్రాండియర్ గా చేశారు, చాలా బాగుంది. జీ కన్నడ కూడా చాలా పెట్టి బాగా చేస్తారు. నాకు తెలిసి జీకి మీకు జన్మజన్మల అనుబంధం ఉన్నట్టుంది. ఏమో ఉండొచ్చు. ఎందుకంటే నిజంగా ఇప్పుడు ఒక్కొక్క గ్రెయిన్ కూడా మేము తినాలి అని అంటే దాని మీద మా పేరు రాసి పెట్టి ఉండాలి. ఇన్ దాట్ వే మేబీ ఇన్ని సంవత్సరాలు నేను ఎర్న్ చేసింది బికాస్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ, బికాస్ ఆఫ్ దిస్ అంటే నాకు రుణం ఉంది, అందుకని నాకు వస్తుంది. ఓకే, అండ్ సో సీరియల్స్లో జర్నీ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందని అంటే జనాలు మనల్ని గుర్తిస్తుంటే అదొక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది, కానీ అంతే ఫ్రీడమ్గా తిరగలేరు అని అనిపిస్తుంటుంది కదా ఒక్కొక్కసారి. ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? నేనే ఎలాంటి పర్సన్ అంటే వెన్ ఐ గెట్ దట్ సక్సెస్ వచ్చినప్పుడు అనేది కానీ నాకేమైనా సక్సెస్ రానప్పుడు చాలా డిప్రెస్ అయ్యి ఎలాంటి మంచి అయితే కాదు. ఐ టోల్డ్ యూ ఐ విల్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ అ బ్యాలెన్స్ పాయింట్. నిజంగా నాకు వేరే ఆర్టిస్టులు అందరూ అంటుంటారు నాకు అంత రికగ్నిషన్ కావాలి, ఇఫ్ పీపుల్ డోంట్ రికగ్నైజ్ మీనో నేను డిప్రెస్ అయిపోతాను, ఐ వాంట్ టు బీ ఆల్వేస్ ఆన్ టాప్, ఐ వాంట్ అటెన్షన్ అన్నట్టు. అది సక్సెస్ ఎప్పుడు ఎవరికి ఇట్స్ నాట్ పర్మనెంట్, ఫెయిల్యూర్ అయినా ఎవరికి ఇట్స్ నాట్ పర్మనెంట్. సో జనాలు నన్ను రికగ్నైజ్ చేస్తే నాకు ఇష్టం, ఐ విల్ స్మైల్, ఐ విల్ గివ్ ఫొటోస్, హ్యాపీగా ఉంటాను. ఏదైనా మేము సీరియల్ బాగా చేయకపోతే ఏం చేస్తున్నారు, ఏ సీరియల్ కూడా ఏంటి అని అన్నా నాకేం ఫీలింగ్ లేదు. ఇన్ దాట్ వే ఐ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఓకే పర్లేదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై జర్నీ. సో నాకు అలాగా దట్స్ వై నేను కొంచెం నేను ఎక్కువ క్రౌడెడ్ ప్లేస్కి దానికి ఎక్కడికి వెళ్ళను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను కాబట్టి అక్కడ వచ్చి సెల్ఫీ అడిగిన వాళ్ళకి మంచిగా ఇస్తాను. పీపుల్ హూ కాంప్లిమెంట్ నేను వాళ్ళని మంచిగా మాట్లాడతాను. దెర్ ఆర్ అదర్ ఫ్యూ పీపుల్ హూ విల్ కమ్, మా రిలేటివ్స్ ఏం చేస్తున్నావు, ఏం చూడట్లేదు, నిజంగా చేస్తున్నావా నువ్వు అని అంటే దే వాంట్ టు పుట్ మీ డౌన్ అని నాకు అర్థమవుతుంటుంది. ద వే ఐ స్పీక్ ఇట్ సెల్ఫ్. మేము ఆ సీరియల్లే చూడము, మేము ఆ ఛానల్లే చూడము, మాకు తెలియదే, దే ఆర్ డిస్కరేజింగ్ మీ, దే వాంట్ డిస్కరేజ్ మీ అని నాకు తెలుస్తుంది కదా. సో నేను అది వాళ్ళు నన్ను డిమోటివేట్ చేస్తే నేను డిమోటివేట్ అవ్వను, ఇంకెవరో నన్ను ఎక్కిస్తే నేను ఎక్కను, నాకు ఎక్కడ కావాలో నేను అక్కడే ఉంటాను. చాలా స్టేబుల్గా, చాలా అసలు ఏది ఎక్కడ ఎలా పెట్టాలో తెలుసు. టెల్ మీ వన్ థింగ్ అండి, సో రీసెంట్గా మూవీ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? నిజంగా వచ్చింది. రీసెంట్గా కూడా ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళాను, డైరెక్టర్ గారిని కలిశాను. కానీ ఏమైపోతుంది అంటే సీరియల్ అని చెప్పగానే వాళ్ళు ఎందుకో కొంచెం బ్యాక్ స్టెప్ వేసేస్తారు, హెజిటేట్ అవుతున్నారా? అవును, అంటే నిజంగా నాకు వాళ్ళు లుక్ టెస్ట్ చేసి అది చేసి చూసిన తర్వాత ఈ అమ్మాయి సూట్ అవ్వదు అని అనుకుంటే నాకేం హర్ట్ అనిపించదు. మేబీ ఐ డోంట్ సూట్ ఫర్ ద క్యారెక్టర్, దర్ ఇస్ నో కంపల్షన్ దట్ దే హ్యావ్ టు కాస్ట్ మీ ఇన్ దిస్ అని. కానీ ద మొమెంట్ దే గెట్ టు నో దట్ దీస్ పీపుల్ హ్యావ్ అ సీరియల్ బ్యాక్గ్రౌండ్, వీ డోంట్ వాంట్ దెమ్, బికాస్ వీళ్ళని ఫ్రీగా జనాలు చూసి అలవాటు అయిపోయింది సీరియల్లో, టీవీలో.
డబ్బులు పెట్టేందుకు వస్తారన్న పాయింట్ వాళ్ళని ఎందుకు మేము సినిమాలో పెద్ద పెద్ద సినిమాల్లో తీసుకోవాలి, లేదా మేము సీరియల్ నుంచి కంప్లీట్గా బ్రేక్ తీసుకోవాలంట ఒక 2-3 ఇయర్స్, ఎక్కడా కనిపించకుండా ఏ సీరియల్స్ చేయకుండా తర్వాత మేము సినిమాకి ఎంటర్ అవ్వాలి అన్నట్టు అది కూడా నడుస్తుంది, అది ఉంది. మరి అలాంటప్పుడు ఈ 2-3 ఇయర్స్ మీ సర్వైవల్ కావచ్చు, సర్వైవల్ కి నాకు కష్టం లేదు. జనరల్ గా నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ విషయానికైతే ఓకే, మీకు సర్వైవల్కి కావచ్చు, ఫినాన్షియల్గా యు ఆర్ వెరీ స్ట్రాంగ్, మీరు 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నా నాకు పర్లేదు. బట్ సీరియల్స్ మీదే ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఇఫ్ దే వాంట్ టు వాళ్ళు సినిమాలో చూడాలి అనుకుంటున్నారు, 2-3 ఇయర్స్ గ్యాప్ అంటే మరి వాళ్ళకి ఫినాన్షియల్ అది ఉంటుంది, వాళ్ళ చాలా కష్టం. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ ఫర్ సినిమా, వెబ్ సిరీస్ కి కూడా తీసుకోవట్లేదు. టేక్ అ బ్రేక్, సీరియల్లో చేసిన వాళ్ళు వెబ్ సిరీస్లో వద్దని డైరెక్ట్గా అనేస్తున్నారంట. నేను ఇప్పుడు ఒకటి చేయబోతున్నాను కన్నడలో, ఒక వెబ్ సిరీస్. కన్నడలో అలాంటిది లేదు మాకు, బికాస్ నేను ఏం పర్ఫామ్ చేయగలుగుతానో వాళ్ళు డైరెక్ట్గా చూస్తున్నారు. వీఆర్ ఆల్ డూయింగ్ ఇట్ ఆన్లైన్, ఇక్కడ ప్రాంప్టింగ్ డబ్బింగ్ ఉంటుంది, సో దే కాంట్ జడ్జ్ అవర్ యాక్టింగ్ స్కిల్స్ ఆల్సో ప్రాపర్లీ, రైట్? ఓకే, నిజంగా అవకాశం వస్తే వీఆర్ వర్కింగ్ వే టూ మచ్. నిజంగా చెప్తున్నాను, సినిమా ఆర్టిస్టులు మీకు గాడ్స్ గ్రేస్ ఉంది, మీకు టాలెంట్ ఉంది, మీరు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు, మీకు ఆ పేరు వస్తుంది, మీకు ఆ డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కానీ సీరియల్ వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాం. మార్నింగ్ టు నైట్ ఎన్ని సీన్స్ చేస్తామో మాకే ఐడియా ఉండదు. చేస్తూనే ఉంటారు, నాన్ స్టాప్ రోలింగ్ ఉండే ఉంటుంది. కెమెరా ఆగకూడదు, దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ సీరియల్. కెమెరా ఆగదు, ఆగిందంటే టెన్షన్ అయిపోతుంది అందరికి, డైరెక్టర్స్ కి. కెమెరా ఆగిపోయింది, లేదు ఏదో ఒక సీన్ పెట్టండి, చేసేయండి, ఖాళీగా కూర్చోపెట్టకండి అనే అలాగే వర్క్ చేస్తున్నాం. అంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఆ హార్డ్ వర్క్ ని నోటీస్ చేయట్లేదు, దానికి రెస్పెక్ట్ లేదు, దాని ఇంకా కించపరిచి మాట్లాడుతున్నారు అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ హర్టింగ్. నాకు చాలా బాధగా అనిపించింది. నాకు ఇంకొక కోఆర్డినేటర్ ఎవరో చేస్తే, నేను ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ క్లీన్ ప్రాజెక్ట్, నీట్ ప్రాజెక్ట్ ఉండాలి నాకు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఐ హ్యావ్ నెవర్ టేకన్ ఎనీ షార్ట్ కట్ స్టిల్ నౌ ఇన్ ద ఇండస్ట్రీ, నెవర్ విల్ ఐ డూ దట్. నాకు అవసరం లేదు అలాంటిది, అలా ఆపర్చునిటీ అలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అవసరం లేదండి, నాకేం అవసరం, నేను ఎందుకు చేయాలి అలాంటిది, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఇప్పుడు నాకేమైనా కావాలంటే కదా మీరు నన్ను యూ క్యాన్ లూర్ మీ విత్ దాట్. నాకు ఫేమ్ కావాలి, ఆశ చూపిస్తేనే కదా. నాకేం ఆశ లేదు, నాకు పెద్ద ఫేమ్ కావాలని లేదు, నాకు కోట్లలో సంపాదించుకోవాలని లేదు. ఎంత ఇచ్చాడో దేవుడు, ఆయన మంచిగా ఉన్నాను. నాకు అంత పాపులారిటీ ఉంటే నాకు సఫకేట్ అయిపోతుందేమో, ఐ డోంట్ నో. నేను హ్యాపీగా ఉన్నాను. పెద్ద పాపులారిటీతో పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, చూడట్లేదా మేము? ద మోర్ ఫేమస్ యూ ఆర్, యుల్ హ్యావ్ టు డీల్ విత్ మోర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. అన్నిటికీ ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది కదా. సో నాకు అంత పాపులారిటీ అంటే జనాల్లో నేను ఎంత పాపులర్ అయిపోవాలి, నాకు ఇన్ని మిలియన్స్ ఫాలోవర్స్ ఉండాలి. ఐఎమ్ నాట్ డెస్పరేట్ ఫర్ మనీ, ఐఎమ్ నాట్ డెస్పరేట్ ఫర్ ఫేమ్, ఐఎమ్ నాట్ డెస్పరేట్ ఫర్ వర్క్. ఐ వాంట్ టు డూ గుడ్ వర్క్. అఫ్ కోర్స్ నాకంటూ ఒక రాసి పెట్టి నాకు వస్తుంది అని కూర్చున్నాను. యూ కెనాట్ ల్యూర్ మీ విత్ ఎనీథింగ్. ఏది ఆశ చూపించి నాతో ఏమీ చేయలేరు. కాబట్టి దర్ ఇస్ నో షార్ట్ కట్ దట్ ఐ వాంట్ టు టేక్. ఓకే, నేను లాంగ్ రన్లో వెళ్తాను, స్లోగానే వెళ్తాను, స్లో అండ్ స్టడీగానే నేను వెళ్తాను. ఐ కాంట్ హరీ. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు కూడా నేను కామ్గా స్లోగా ఆరామ్సే వస్తా. వచ్చిన తర్వాత నేను ఎలా తీసుకెళ్తాను, ఇట్స్ మై షూటింగ్కి కూడా అంతే ఈజీగా కామ్గా వెళ్తాను. కొంచెం లేట్ అయినా పని స్టార్ట్ చేసి నిదానంగా వెళ్తాను. పని స్టార్ట్ చేస్తే ఏది ప్రాబ్లం లేకుండా తీసుకెళ్ళి ఫినిష్ చేస్తాను. ఓకే, దట్స్ ద వే ఐ వర్క్. సో సినిమాల్లో కూడా వెన్ దే సే దట్ వీళ్ళు చేయలేరు, వీళ్ళు వద్దు అంటే, నేను నిజంగా చెప్తున్నాను, ఆల్ పెద్ద డైరెక్టర్స్ ఉండదు, చిన్న సినిమాలకి అలా చేస్తున్నారు. చిన్న సినిమాలకు కూడా వీళ్ళు వద్దు, మాకు బ్రేక్ తీసుకుని ఉంటే కనిపించకూడదు 2-3 ఇయర్స్, ఆ తర్వాత రండి అంటే. ఎందుకండి మేము హార్డ్ వర్క్ చేయట్లేదా, మేము చేస్తున్నాం, మాకు టాలెంట్ లేదా, లుక్స్ లేదా అంటే ఈ ప్రాబ్లం మీ దగ్గర విన్నాను. పాపం చాలామంది యూట్యూబ్లో కనిపించే వాళ్ళు కూడా పాపం ఆర్టిస్ట్లు అవుదామని ఆడిషన్స్కి వెళ్ళారు. మీరు కనిపిస్తున్నారయ్యా యూట్యూబ్లో, బ్రేక్ తీసుకోండి కొన్నాళ్ళు. అరే వాళ్ళ ఫినాన్షియల్గా బ్రతుకుతుంది దాని మీదే, వాళ్ళని బ్రేక్ చేసుకోమంటే కష్టం కదా. కానీ వాళ్ళ డబ్బులు, ప్రొడ్యూసర్ వాళ్ళ డబ్బులు పెడుతున్నారు, డైరెక్టర్స్కి వ్యూ పాయింట్ ఉంటుంది, ఇలాంటి వాళ్ళే మాకు కావాలి అని. వాళ్ళు అలాంటి స్టీరియో టైప్ బ్రేక్ చేయగలిగింది కన్నడ ఇండస్ట్రీలో చేశారు. యష్ గారు చేశారు, చాలా మంది చేశారు. ప్రకాష్ రాజ్ కూడా కన్నడలో మాకు చేసి వచ్చారు, సీరియల్ చేశారు. అవును, చాలా మంది చేసే వచ్చారు. ఇక్కడ కూడా కొన్ని ఆర్టిస్టులు చేస్తున్నారు ఇప్పటికి. వాళ్ళు కన్నడలో సీరియల్స్ చేసే వచ్చారు, సినిమాల్లో ఉన్నారు, ఇప్పుడు పెద్ద సినిమాల్లో ఉన్నారు. ఇక్కడ స్టీరియో టైప్ బ్రేక్ చేయాలంటే, ఇప్పుడు ఏంటంటే ఒక హీరోయిన్ అవ్వాలంటే షీ షుడ్ బి అట్లీస్ట్ ఒక 100 crore బ్యాక్గ్రౌండ్ ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ, అలాంటి వాళ్ళనే తీసుకురావాలి అన్నట్టు. లేదంటే వాళ్ళు ఇంకా బీ గ్రేడ్ మూవీస్లో పెట్టేసుకోవడము, ఇంకా కింద అలాంటి. నేను ఫస్టే చెప్పాను కదా, డోంట్ జడ్జ్ పీపుల్ బై ద స్టేటస్ ఫ్రమ్ వేర్ దే కమ్ ఫ్రమ్. యూ హ్యావ్ టు ఓన్లీ, నేనంటాను, మెరిట్, టాలెంట్ విన్ అవ్వాలి. యు ఆర్ రిచ్, యు ఆర్ పూర్, ఇట్ షుడ్ బి సెకండరీ.
అలా అని ఓన్లీ పువర్ పీపుల్ని సపోర్ట్ చేయండి అని కాదు. పువర్ పీపుల్లో ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళని సపోర్ట్ చేయండి. ఓన్లీ రిచ్ని నెపోటిజం కింద ఓన్లీ వాళ్ళ తండ్రి ఇలా చేశారు అని వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఈవెన్ దో దే ఆర్ రిచ్, దే ఆర్ రెడీ టు డూ ద హార్డ్ వర్క్ అంటే వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ దే ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ దట్ సీరియస్లీ, బికాస్ జనాలకి కూడా దే వాంట్ దట్ హైప్ ఫస్ట్ లో. ఇలాగా ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, వీళ్ళ కొడుకు వీళ్ళ కూతురు, దే వాంట్ దట్ అబండెంట్ గా పెద్దగా కనిపించాలి, ఎక్స్ట్రావెగెంట్ గా కనిపించాలి. ఓకే, నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నానని తప్పుగా తీసుకోకండి, జనరల్గా అడగాలి. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు కావచ్చు నాకు ఈ క్వశ్చన్ మైండ్లో వచ్చింది. జనరల్గా చాలా వరకు కాస్టింగ్ కౌచ్ అన్నది ఒకటి ఉంటుంది. అది కొంతమంది డైరెక్ట్గా అడుగుతారు, కొంతమంది ఇండైరెక్ట్గా అడుగుతారు, ఇంకొంతమంది ఎలా అడుగుతారంటే మనకు అర్థం కాని విధంగా అడుగుతారు. ఎందుకంటే మనం ఏంటంటే చాలా పాజిటివ్గా తీసుకుంటాం, ఎందుకంటే వీఆర్ పాజిటివ్ థింకర్స్ కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా ఓకేలే అనుకుంటారేమో అనుకుంటారు. అలాంటిది ఎప్పుడైనా ప్రీతి గారు డైరెక్ట్, ఇండైరెక్ట్ ఆర్ ఎల్స్ ఇంకే వేలో ఎప్పుడైనా ఫేస్ చేసి గట్టిగా వాళ్ళకి ఇవ్వడం లాంటిది ఎప్పుడైనా జరిగింది ఎక్స్పీరియన్స్? అయితే జరిగింది. ఒక్కసారి నేను కన్నడలోనే ఉన్నాను, బెంగళూరులో. ఒక తమిళ్ చెన్నై నుంచి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ టీం అంతా వచ్చారు. ఇలాగే కాంటాక్ట్ అయ్యారు, చేద్దాము ఇలా ఒక సినిమా అనుకుంటున్నాను. నాకు తమిళ్ కరెక్ట్గా రాదు, ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను. సరే, నేను ఎవరి ఆఫీస్కి వెళ్ళను, ఏ రూమ్స్కి వెళ్ళను, నేను మీటింగ్స్కి అంటే రూమ్స్కి అయితే నేను వెళ్ళను, హోటల్స్కి అయితే నేను వెళ్ళను. ఓకే, నేను బయట ఒక కాఫీ డేలో కానీ స్టార్బక్స్లో కానీ కూర్చొని మాట్లాడతాను. బట్ మీరు ఇలా మాట్లాడండి నాతో, నేను మాట్లాడతాను. ఒక టీం ఉంది ఇక్కడ, ఈ కెమెరా, ఈ లైట్స్, వీళ్ళు ఫుల్ ఉన్నారు టీం అంటే నేను పర్సనల్గా వెళ్ళి కలవడానికి నాకు ఇష్టం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు కలుసుకోండి, నాకు ఆ ప్రాబ్లం లేదు, అభ్యంతరం లేదు. ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ అప్ టు మీ. నేను అలా కలవను అని అన్నాను. అవునా, సరే, వి విల్ మీటప్ సమ్వేర్ ఇన్ కాఫీ డే. సరే, మాట్లాడుకున్నారు. ఇది అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దిస్ ఇస్ గోయింగ్ టు బీ దిస్, ఇట్స్ గోయింగ్ టు చేంజ్ యువర్ కెరియర్, అది ఇది విల్ చేంజ్ యువర్ నేమ్, పేరు చేంజ్ చేసేద్దాము, అప్పుడు ఎవరికి తెలీదు, ఫ్రెష్ ఫేస్లో కనిపించేలాగా చేస్తాము, అది చేస్తాము అన్నీ ఫుల్. అంటే హౌ పీపుల్ వాంట్ టు ల్యూర్ యు దానికి ఆశ చూపిస్తున్నారు. నాకు లేని ఆశ మీకు చూపిస్తాను నేను ఎందుకు, సో వాళ్ళకి తెలియదు కదా. కానీ యంగ్ గర్ల్స్ కొంచెం వెళ్ళిపోతున్నారు. అవును. సో అలా చెప్పినప్పుడు సరే అనుకుని వచ్చాను. నేను ఎవరిని ఫస్ట్గా నమ్మను, గుడ్డిగా అయితే నమ్మాను. చూద్దాము, సరే ఓకే మాట్లాడతారు కదా టీము, లొకేషన్ ఎక్కడ ఏంటి అవన్నీ కనుక్కొని చేద్దాము అన్నట్టు. నేను ఇంకా బయటకు వచ్చేసాను, థ్యాంక్ యూ బాయ్ అన్నట్టే బయటకు వచ్చేసాను. నేను బయటికి వెళ్తున్నాను, కార్కి మళ్ళీ కాల్ చేశారు. అంటే మేము ఇక్కడే రూమ్ తీసుకున్నాము, వి విల్ మీట్ దేర్. నేను ఎందుకు ఇక్కడే ఇంతసేపు మాట్లాడాం కదా, మళ్ళీ ఎందుకు అంటే లేదు సినిమా అంటే కమిట్మెంట్, ఎంతెంత పెద్ద పెద్ద స్టార్స్ కమిట్మెంట్ ఇవ్వలేదు, మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? సార్ వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్, ఐ కెన్ బీ కమిటెడ్ ఇన్ మై వర్క్, డైరెక్ట్గా చెప్పాను. బికాస్ నాకు తమిళ్ ఫ్లూయెంట్గా రాదు. కమిట్మెంట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కమిటెడ్ టు వర్క్. నేను ఈ రోల్ని నా ఆనెస్ట్గా నేను ఎంత ఇన్వాల్వ్మెంట్తో చేయగలుగుతానో నా ఇష్టం. నేను ఆ రోల్ కోసం ఇంత షార్ట్ డ్రెస్ వేసుకోవాలన్నా నేను ఓకే, నాకు అలాంటి ఒబ్జెక్షన్స్ ఇప్పుడు నాకు లేదు. కాబట్టి రోల్ కోసం నేను వేసుకుంటాను. యాజ్ ప్రీతి నాకు వేసుకోవడానికి ఇష్టం లేకపోయినా, ఇఫ్ దట్ క్యారెక్టర్ ఇస్ నైస్, నాకు డిమాండ్స్ అని అంటే మరీ టూ మచ్గా నేను చేయలేను. ఇట్స్ దట్ నా బౌండరీస్ ఏంటో నాకు ఉంటాయి. ఆ బౌండరీస్లో యాజ్ అన్ యాక్టర్గా ఏం పర్ఫామ్ చేయొచ్చు, దట్ ఈస్ మై కమిట్మెంట్. I don't want any other commitment. That is the commitment that I can give. No, ఇది అది అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. లేదు, దెన్ హీ స్టార్టెడ్. ఇంకా పెద్ద పెద్ద సినిమాలో అయితే ఎవ్రీబడి, ఈవెన్ కెమెరా, డిఓపి, ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఎవ్రీబడి దే ఆర్ ఎక్స్పెక్టింగ్. నో, దెన్ వై విల్ దే గివ్ యూ ఛాన్స్, వై విల్ దే కాస్ట్ యూ అన్నట్టు. నేను అప్పుడు ఫుల్ నాకు మెంటల్ అయిపోయాను. ఆ రోజు నాకు ఎక్కడ మీద కోపము. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మీరు నిజంగా మంచి సినిమా చేయాలనుకుంటే సార్ యూ విల్ ఫోకస్ ఆన్ యువర్ సినిమా. ఎంత మంచిగా తీయొచ్చు, ఏమేమి షార్ట్స్ ప్లాన్ చేసుకొని ఎలా చేయొచ్చు, మీ స్టోరీ లైన్, మా స్క్రీన్ ప్లే మీద మీరు వర్క్ చేస్తారు. కానీ ఇలా ఒక అమ్మాయిని పిలవడానికి మీరు అంత టైం మీరు స్పెండ్ చెయ్యరు. ఇఫ్ యూఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ వర్క్, ప్లీజ్ డూ యువర్ వర్క్. నాకు వర్క్ అంటూ వస్తే నాకు ఇఫ్ ఐ హ్యావ్ టు బీ యాక్టర్ అంటే నేను నా యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి కమిట్మెంట్ ఇసుకుంటాను యాక్టింగ్ మీద, నాట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. హీ వాంట్స్, ఈగో హర్ట్ అయిపోయింది ఆయనకి. నేను ఎలా తిట్టానో, నాకు నోటికి వచ్చిన అన్ని ప్యాడ్ పదాలు తిట్టేసి, ఐ డోంట్ వాంట్ టు వర్క్ విత్ సంబడీ లైక్ యూ, నాకు ఇష్టం లేదు అంటే చాలా రూడ్గా చెప్పాను, చాలా బ్యాడ్గాను చెప్పాను. నేను ఐ డోంట్ యూజ్ కర్స్ వర్డ్స్, బ్యాడ్ వర్డ్స్ జనరలీ, బట్ నాకు వచ్చేసింది ఆ మూమెంట్కి.
చెయ్యాలి, ఎందుకు చెయ్యరు అన్నట్టు. హూ ఆర్ యూ టు టెల్ మీ దట్ యూ హ్యావ్ టు డూ దిస్? లేదంటే నీకు ఎందుకు ఇస్తాము, ఏదో ఒక వేరే రోల్ ఇస్తాము, పని మంచి క్యారెక్టర్ ఇస్తాము, ఇది ఇస్తాము కావాలంటే అని అంటే యూ ఆర్ నోబడీ టు జడ్జ్ మీ. నేను ఇది చేయాలని లేదు. యూ డోంట్ టెల్ మీ. పెట్టండి ఫోన్ చాలు అంటే హీస్ బీన్ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్, ఇంకా నన్ను తిట్టాలని. మీరు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నాకు తెలిసి కన్నడలో ఫస్ట్ మూవీస్ చేశారు, రైట్? మూవీస్ చేసేటప్పటికి అమ్మకి ఇష్టం లేదు, అవును. దాట్స్ వై మీరు సీరియల్స్కి వచ్చారు అని నేను విన్నాను. అది ఎంతవరకు నిజం, దాని స్టోరీ? ఎస్, అంటే నాకు అనుకోకుండా అవకాశాలు వచ్చాయి. సో నేను ఒక బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అది విన్ అయ్యాక పేపర్లో అక్కడ ఇక్కడ రావడంతో ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆపర్చునిటీస్. ఓకే. సో ఫస్ట్ నన్ను పిలిచింది సీరియల్ ప్రొడక్షన్ హౌసే, చూద్దాము రండి అన్నట్టు. నేను వెళ్ళాను. ఓకే, ఇందులో ఒక క్యారెక్టర్ ఇచ్చి చూద్దాం అమ్మాయికి అన్నట్టు చెప్పారు. ఒక 1 day చేసేసి వచ్చేసాను. ఏమీ తెలీదు, జస్ట్ ఐ వెంట్ అండ్ ఐ జస్ట్ ఏం చెప్పారో అది చేసి వచ్చేసాను. ఆ తర్వాత మూవీ అవకాశమే వచ్చింది. కాలేజ్లోనే ఉన్నాను నేను, మహారాణీస్ కాలేజ్. నా కాలేజ్ నుంచి దగ్గరే ఉండేది ఆఫీస్. అక్కడి నుంచి కూడా కాల్ వస్తే మేము ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ వెళ్ళాము ఆఫీస్కి. చూద్దాం పదా సినిమా ఆర్టిస్ట్ మేము చూస్తుంటాం కదా, అక్కడ గాంధీనగర్ ఉండేది. అక్కడ అందరూ ఫిల్మ్ స్టార్స్ అందరూ అక్కడే ఉంటారు. ఆఫీస్కి పిలిచారు అండ్ చాలా తెలిసిన డైరెక్టర్ కదా, వెళ్దామని ఫ్రెండ్స్తో పాటే వెళ్ళాను నేను. అంటే భయం ఉండింది. ఎంతమందిని వేసుకుని వెళ్ళారండి? మా గ్రూప్లో ఒక 4 ఉన్నాం. మేము వెళ్ళి కలిసి వచ్చేద్దాము, అందరికీ చూసినట్టు అవుతుంది అని వెళ్ళి నార్మల్గా చూసి కలిసేసి వచ్చేసాను అంతే. నో ఆడిషన్స్, నో లుక్ టెస్ట్ అలాంటిది ఏమీ చేయలేదు. వచ్చారు, అమ్మ వచ్చావమ్మా అని అన్నారు. కూర్చోమ్మా, మాట్లాడారు కాసేపు. ఏం చేస్తూ ఉంటామంటే ఇలా కాలేజ్లో చదువుకుంటున్నాను అని. ఫేస్ చూడగానే నాకెందుకు ఈ అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి చేయగలుగుతున్నాను అనిపిస్తుంది, ఈ అమ్మాయితోనే చేపించేద్దాము అని అక్కడే డిసైడ్ అయిపోయారు అంతే. చూపులతో ఆడిషన్స్ ఇలా కూడా జరుగుతాయి సార్? నేనేమి నిజంగా ప్రామిస్ ఇవ్వలేదు. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఏమైనా అడుగుతారని. ఏమైనా ఉందా రిలేటెడ్గా నీకు ఇంతకుముందు చేసిందంటే ఏం లేదు. నేను డాన్సరు, నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను ఇన్ని ఇయర్స్, షోస్ అవి ఇచ్చాను అంతే తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. లేదు చేయించొచ్చు అమ్మాయితో పర్లేదు అని అనుకున్నారు. సరే వచ్చి ఇంటికి మా మమ్మీకి చెప్పాను, ఇలాగా సినిమా అడిగారు. అలా నాకు చెప్పకుండా అలా వెళ్ళిపోయావు నువ్వు, నేను ఎవరు వెళ్ళమన్నారు, సినిమాలు చేస్తావా నువ్వు, చదువుకోమని పంపిస్తే. నేను చాలా స్టూడియస్ కైండ్ ఆఫ్ గర్ల్, ఎక్కువ మాట్లాడను కూడా జనరల్గా. సో అందరూ నన్ను షీ గోస్ టు స్కూల్, కాలేజ్, స్కోర్స్ వెల్, బాగా చదువుకుంటుంది అనే అనుకున్నారు. సో ఈ యొక్క ఆర్టిస్ట్ యాంగిల్ ఉంది అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మై మదర్ ఆల్సో కొంచెం వాళ్ళకి ఉంటుంది కదా ఇది సినిమా ఇండస్ట్రీ అది ఇది అని అంటే, వద్దు నేను పంపించాను, ఎలా వెళ్తావు, అంత నాకు హైడ్ చేసి ఇవన్నీ చేస్తున్నావా నువ్వు, ఎప్పటి నుంచి అంత బాగా తిట్టేసి కొట్టేసి అంత అయిపోయాక. కొట్టారా అండి? అంటే చిన్నగా. ఓహో, అది కూడా పడ్డాయి, వాటి గురించి కూడా మాట్లాడతాం. సో ఆ తర్వాత లేదులే నేను చెయ్యను అని చెప్పాను. తర్వాత ఎందుకో మైండ్లో కొంచెం మంచిగా ఉంది కదా, డీసెంట్గానే ఉంది కదా, ఏం లేదు కదా, ఇలా సీరియల్లో ఒకరోజు వెళ్ళొచ్చాను కదా, సీరియల్ షూటింగ్ అనే వెళ్ళిపోదాం సినిమా షూటింగ్కి అని అలా కూడా వెళ్ళిపోయాను. ఏదైనా సరే చేసేయాలి, చూద్దాం అంటే ఫ్రెండ్స్ కూడా కొంచెం ఎంకరేజ్ చేశారు. అండ్ ఇట్ వాస్ నథింగ్, అందులో కొంచెం ఏదైనా డీసెంట్గానే ఉండింది, నథింగ్ ఏది వల్గర్గా ఏం లేదు. సో చేసేద్దామనే చేసేసాను. షూటింగే కదా, ఏదైనా షూటింగే కదా అన్నట్టు, నాకు సినిమా అయినా సీరియల్ అయినా అన్నట్టు నేను చేసేసాను. మధ్యలో మా అమ్మకి ఇన్ని రోజులు షూటింగ్కి వెళ్తున్నావు ఏంటి అని డౌట్ కూడా వచ్చింది. సో కాలేజ్కి వెళ్ళట్లేదా ఏంటి, షూటింగ్ వెళ్తున్నావా ఏంటి అని అన్నట్టు. బికాస్ సినిమాల్లో డ్రెస్ వాళ్ళే ఇస్తారు కదా, నేనేమి ఎక్కువ ఏం క్యారీ చేసేదాన్ని. అప్పుడు నా దగ్గర మేకప్ కిట్ కూడా లేదు, మామూలుగా మేము లిప్స్టిక్ అవి ఏం పెట్టుకుంటామో అంతే నా దగ్గర ఉండేది. మేకప్ లేకుండానే సినిమాకి, మేకప్ లేదు, ఆడిషన్ లేదు, సినిమాకి సెలెక్ట్ అయ్యారు. అంటే మేకప్ నార్మల్, మేము లిప్స్టిక్ కాలేజ్కి వేసుకెళ్ళేదాన్ని, కాజల్ లిప్స్టిక్ అలాంటివి ఉండేది అంతే. నాకు ఏ బేస్ వాడాలి, ఏ ఫౌండేషన్ వాడాలి, ఏ మేకప్ ఆర్టిస్ట్ ఎవరు ఏమీ తెలియదు. అక్కడికి వెళ్తే వాళ్ళే అన్ని చేస్తారు, కాస్ట్యూమ్స్ వాళ్ళే ఇస్తారు కదా, సరే అని అలా వెళ్ళిపోయి చేసేసాను, బాగానే చేశాను.
ఇప్పుడు చూసుకుంటే ఇంకా మంచిగా చేయొచ్చు అని అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆ చూస్తుంటే. టైంకి నేను చేసింది ఏమి వాళ్ళే బాగాలేదు, ఏమి అలాగే ఏమి అనిపించలేదు. సో అలాగా కంటిన్యూ అవుతూ తర్వాత మధ్యలో మా అమ్మ ఏంటి అని అడిగితే ఇలా అని చెప్తే, మరి ఇలా మధ్యలో నేను ఇప్పుడు మానేలేను, అలా కమిట్ అయిపోయాను కదా. ఇప్పుడు అంతమందిని పెట్టుకుని నాతో చేసేసారు కదా, ఇది ఒకటి కంప్లీట్ చేసేస్తాను. తర్వాత మా అమ్మ ఇందులో ఏముంది అన్నీ తెలుసుకుని, సరే ఇది ఒక్కటి కంప్లీట్ చేసేసి ఆ తర్వాత ఇంకా నువ్వు చెయ్యకు, కాలేజ్ ఫినిష్ చేసుకో, పెళ్లి చేసుకొని వెళ్ళిపో. నువ్వు పెళ్ళయ్యాక నువ్వు అడిగి ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. నువ్వు ఇలాగా అందరూ నన్ను అంటారు, ఏంటి ఆడపిల్లని పెట్టుకుని సంపాదించుకుంటున్నావు అన్నట్టు, నాకు అలాంటి మాటలే రాకూడదు. నేను నా పని నేను చదివిస్తాను మంచిగా, అంతే తప్ప ఈ అన్నిటికీ నేను ఎంకరేజ్ చెయ్యను, నీ ఇష్టం అన్నట్టు చెప్పేశారు. అప్పటికి తర్వాత మళ్ళీ వచ్చి నేను సీరియల్లో చాలా అప్పటికప్పుడు అవకాశాలు వచ్చేది కదా అని చెప్పి సీరియల్ చేస్తానులే, సినిమా చెయ్యను అని. అప్పటికి మా అమ్మ డిగ్రీ కంప్లీట్ అయిపోతే పంపించేద్దాం మీ అమ్మాయిని అనే అనుకున్నారు. నేను ఇంకా నాకు చాలా ఆశ ఏంటంటే, ఐ వాంట్ టు డూ మై మాస్టర్స్ అండ్ బికమ్ సైకాలజిస్ట్. మై ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ చదువువైపు. ఐ వాంట్ టు డూ మాస్టర్స్ అని నాకు చాలా ఇష్టం. అండ్ అందరూ ఏం చేసినా దానికన్నా కొంచెం ఎక్కువ నేను చేయాలని డబుల్ మాస్టర్స్ చేశాను నేను. మాస్టర్స్ ఇన్ సైకాలజీ అండ్ MBA ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అది చేసుకుంటూ నేను షూటింగ్స్ కూడా చేసుకుంటూ కంప్లీట్ చేశాను అన్ని మంచిగానే. కొంచెం అటెండెన్స్ ప్రాబ్లం అయ్యేది, షూటింగ్స్ ఉంటాయి కాబట్టి అటెండెన్స్ కానీ ప్రాబ్లం. ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ చేసుకుని ఐ గాట్ మై స్టడీస్ ఆల్సో. షూటింగ్ కూడా కొంచెం అలాగా ఆర్టిస్ట్ అని కొంచెం రికగ్నిషన్ ఆ టైంకి వచ్చింది. అప్పటికి మా అమ్మకి ఇంకా లాస్ట్ సెమిస్టర్లో నాకు పెళ్లి చేసేయాలి, ఇంకా కాలేజ్ అయిపోతుంది కదా, నేను ఇంకా ఇంట్లో పెట్టుకోలేనమ్మా నిన్ను, ఈ షూటింగ్ వెళ్ళాలి అంటుంటే పెళ్లి చేసుకుని నువ్వేమైనా చేసుకో అని చెప్పి ఇంకా ఫైనల్గా నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఆ లోపే డిసైడ్ చేసి మాట్లాడుకున్నారు. ఎగ్జామ్స్ తర్వాత పెళ్లి చేసేసారు, అంతే. అయిపోయింది స్టోరీ, స్టార్టింగ్ నుంచి అన్ని వరకు అయిపోయింది, ఆవిడ మొత్తం చెప్పేశారు ఫ్లోలో. ఆ తర్వాత నుంచి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్ఫిడెంట్గా యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అందరికి పెళ్లి అనేది ఒక కట్ అని వస్తుంది, నాకు అక్కడి నుంచి యాక్షన్ స్టార్ట్ అయింది యాక్చువల్గా, రియల్గా. అంటే జనరల్గా అందరు మదర్స్ అయ్యే చెప్తారు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏ చల్లవు, నువ్వు మీ పెళ్లి చేసుకుని మీ ఆయన్ని అడిగి చేసుకో అని అంటారు. మీ విషయంలో అదే జరిగినట్టుంది. అక్కడి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్ఫిడెంట్గా యాక్షన్ కట్ చెప్తే మా ఆయన నాకు నిజంగా ఎంకరేజ్ బాగా చేసి, ఇంత బాగున్నావు నువ్వు, చెయ్యి, నువ్వు ఎందుకు చేయలేవు, మై హస్బెండ్ ఇస్ అ డాక్టర్, సో అందుకని మా ఆయనకి ఐ కాంట్ డూ ద వర్క్ దట్ యూ డూ, సో నీకు ఇలా టాలెంట్ ఉన్నప్పుడు, నీకు ఇష్టం ఉన్నప్పుడు, ప్యాషనెట్గా పర్సూ చేయాలనుకున్నప్పుడు గో అహెడ్ అని. బాబా అసలు మామూలుగా కదండి, గుళ్ళు కట్టేయచ్చు ఇలా ఆలోచించిన వాళ్ళకి. బట్ టెల్ మీ వన్ థింగ్, యంగ్ ఏజ్లో ఉండేటప్పుడు లైక్ మీరు కెరియర్ అంటే లైక్ ఇష్టం ఉంటుంది, చేయాలని కోరిక ఉంటుంది, బట్ ఇంట్లో వాళ్ళు వద్దు అనేసరికి అఫ్కోర్స్ వాళ్ళు మన మంచి కోసమే వద్దంటారు, కానీ బట్ కొంచెం ఆ కోపం, ఫ్రస్ట్రేషన్ అన్నది వస్తుంది, ఎందుకు ఉండకూడదా, పెళ్లి చేసి పంపించేస్తాను అంటారు. అలాంటివి ఏమైనా కొంచెం ఫైట్ చేయడం, ఫైర్ అవ్వడం? చాలా ఇవే డైలాగ్స్ వచ్చాయి నాకు కూడా, ఎందుకు నేను చేయకూడదు, నేనేం తప్పని చేయట్లేదు కదా, నేను మంచి రూట్లోనే వెళ్తాను, నాకు ఐ హ్యావ్ దిస్ ప్యాషన్, నాకు కనిపించుకోవాలి అంటే ఉంది, అవకాశాలు వస్తున్నాయి, నేనైతే అడిగి ఎవరికి ఇలా నాకు ఛాన్స్ ఇవ్వండి అని నేను అడుగుని వెళ్ళట్లేదు కదా, నాకు వచ్చిన అవకాశాలనే నేను చేసుకుంటాను అంటున్నాను, ఎందుకు వద్దంటున్నావు, నేను మేనేజ్ చేస్తాను, చదువుకోవు, అది చేస్తే చదువుకోలేవు నువ్వు, మా ఇంట్లో చదువే ముఖ్యం అన్నిటికంటే చదువు, ఫస్ట్ థింగ్ ఇస్ స్టడీస్ అన్నట్టే. నేను అలాగే స్టడీస్ ఏంటి, నాకు 94% వచ్చినా నేను ఏడ్చేదాన్ని, నన్ను 96 ఎక్స్పెక్ట్ చేశాను, నేను 98 ఎక్స్పెక్ట్ చేశాను, నాకు ఎందుకు అని. నా 10th నేను ఏంటి రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు బోర్డ్ చూస్తే నాకు 94.23 ఏదో వస్తే ఏడ్చేసాను నేను, బికాస్ ఎక్స్పెక్టెడ్ 96.18 ఆర్ సంథింగ్. నాకు అన్ని మార్క్స్ నేను కరెక్ట్గా ఈ ఆన్సర్స్ నేను రాశాను, నాకు ఎందుకు తక్కువ వచ్చింది, అందరూ ఏమైపోయింది ఈ అమ్మాయికి, రిజల్ట్ ఎందుకు ఇలా ఏడుస్తుంది. మై ఫాదర్ అయితే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అని ఫస్ట్ ఫుల్ స్వీట్ డబ్బాలతో పంపించారు నాకు. గుడ్ మార్క్స్ బిఫోర్ 94%, నాకు తెలిసిన ఎవరికైతే టాప్ ర్యాంక్ అది. సో అంటే అలా స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది. మా ఇంట్లో కూడా ఓన్లీ ఫర్ స్టడీసే పుష్ చేశారు. ఆర్ట్ వైదంగా చూస్తే భరతనాట్యం, డాన్స్ నేర్చుకో, కొంచెం ట్రెడిషనల్, చాలా ఆర్థడాక్స్ అండ్ ట్రెడిషనల్ మైండ్ సెట్ మా ఇంట్లో. ఓహో, మరి ఇప్పుడు అవన్నీ దాటి ఫైనల్ గా మీ మదర్ సీరియల్స్ ని కూడా వద్దన అని ఉంటారేమో కదా? ఇప్పటికే అంటారు,
ఏంటా టైమింగ్స్ ఏంటి, మార్నింగ్ వెళ్తారు నైట్ వస్తారు, అంత కష్టపడాలా, నువ్వు చదువుకున్నావు కదా బాగా మంచిగా డిగ్నిఫైడ్గా మార్నింగ్ 10 to 6 జాబ్ చేసుకుంటే కుదరదా నీకు, ఎందుకు ఇవన్నీ కావాలా నీకు అని ఇప్పటికీ తిడతారు. నేనే అనుకున్నా పర్లా సక్సెస్ అయినా కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. బట్ అంటే మనం అనుకుంటాం కదా జనరేషన్ మారి అన్నీ మారే కానీ బట్ ఇది ఎందుకు మారట్లేదు అని ఎప్పుడైనా క్వశ్చన్ రేస్ చేసి అమ్మతో డిస్కస్ చేయడం అలాంటివి? నా పర్సనల్గా నేను ఆలోచిస్తే మై లైఫ్ స్టోరీ, దిస్ ఇస్ మై లైఫ్ స్టోరీ. ఇన్ మై లైఫ్ స్టోరీ నేను అనుకుంటా మై మదర్, నేను 16 years అయిన తర్వాత మై ఫాదర్ పాస్డ్ అవే. ఇన్ దాట్ వే షీ వాంటెడ్ టు బి వెరీ కేర్ఫుల్. నా కూతురికి ఎక్కడ బ్యాడ్ నేమ్ రాకూడదు, ఒక మంచి ఇంటికి వెళ్ళి షీ మంచి ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో అలా చెప్పారు. అండ్ వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ ది స్టోరీస్ ఏమేమైతే విని ఉంటారో వాళ్ళ ఏజ్కేనే, సో అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వద్దు వద్దు అని అంటారు. ఓకే. బట్ ఇప్పుడు వస్తున్న ఐఎమ్ హ్యాపీ టు సీ లాట్ ఆఫ్ గర్ల్స్తో పాటు మదర్స్ కూడా వస్తారు, బాగా ఎంకరేజ్ చేసి సపోర్టివ్గా నుంచుంటారు. అవును, కొంచెం మారింది మైండ్ సెట్ పీపుల్ది. సో ఇన్ దాట్ వే ప్రోగ్రెసివ్ అనే చెప్పొచ్చు. బట్ ఇట్ ఈస్ అప్ టు ద గర్ల్ హౌ షీ విల్ కంటిన్యూ అనేలాగా. యా. అండ్ కమింగ్ టు మీ ఫస్ట్ మూవీ, రెమ్యునరేషన్ ఎంత అండి ఇచ్చారా? ఇచ్చారు, నాకేం అడగలేదు. నేను వాళ్ళు ఏమి ఇంత ఇస్తామని ఫస్టే చెప్పలేదు. ఎంత ఇచ్చారు? ఇంత ఇస్తామని చెప్పలేదు బట్ ఎంత ఇచ్చారు? 60,000 ఇచ్చారు నాకు. ఓ, ఎన్ని డేస్ చేశారు షూట్? ఒక 21 days 22 days చేశాను. ఓకే. 60 ఇచ్చారు. ఇంకా నేనేం అడగలేదు, అంత రాసిస్తే అంత తీసుకున్నాను. నాకేం ఖర్చులు ఏమి కాలేజ్లో ఏం పెద్దగా ఉండేది కాదు. పెద్దది ఒకటి మొబైల్ తీసుకున్నాను. నాది ఒక 2-wheelerకి ఈఎంఐ అంటే డౌన్ పేమెంట్ చేసుకున్నాను. దానికి సరిపడింది ఆ డబ్బులు, అంతే చేసుకుని. ఫస్ట్ మూవీతో ఏం చేసావు అంటే ఒక పెద్ద మొబైల్ అండ్ ఒక ఇది ఏంటి డౌన్ పేమెంట్ ఫర్ మై 2-wheeler. ఓకే. అంటే మీకు యాక్టింగ్ చేయాలి ఆ టైంలోనే ఉండేది కాబట్టి ఆ టైంలో ఉన్న హీరోస్ క్రష్ అలాంటిది ఎవరైనా? అయ్యో, నాకు ఎక్స్పోజర్ చాలా తక్కువ సినిమాలది. కేబుల్ లేదు మా ఇంట్లో చదువుకోమని. ఓకే. బుక్స్ గురించి రైట్, మిమ్మల్ని పుస్తకాల పురుగు అని అనేవారంట కదా. నేను చదువుకున్నాను బాగానే అలాగనే, కానీ నాకు ఆర్ట్ వైజ్ అంటే డాన్స్ క్లాస్కి వెళ్ళే దాన్ని కదా, దట్స్ వై కొంచెం ఆర్టిస్టికలీ ఇంక్లినేషన్ అయితే ఉండేది. బట్ నాట్ టు సినిమా అని కాదు. నాకు చాలా వరకు సినిమా స్టార్స్ పేర్లు కూడా తెలీదు అప్పటికి. అవునా? ఓహో. ఇప్పుడు తెలుసుకున్నాను, ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం కదా. ఓకే. ఇప్పుడు ఎవరో చెప్పండి క్రష్. నాకు క్రష్ అవ్వదండి అలాగా, ఐ డోంట్ నో. పోనీ ఇష్టం ఒకవేళ ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు డూ అ మూవీ విత్ దట్ పర్సన్ ఆర్ దట్ హీరో ఆర్ హీరోయిన్ చేయాలనుకుంటున్నాను అంటే ఎవరి పేరు చెప్తారు? ఏ పర్సన్తో అలా పర్టికులర్గా లేదు. నాకు క్యారెక్టర్ నచ్చి నా కోసం నేను చేసుకుంటాను, ఎవరి కోసం చెయ్యను. అంటే నాకు ఫేవరెట్స్ ఏంటంటే హీరోస్ అయినా హీరోయిన్స్ కానీ ఐ డోంట్ ఐడల్ వర్షిప్ లాగా లేదా నేను వీళ్ళే వాళ్ళ పర్సనాలిటీని యాజ్ అ పర్సన్ నేను లైక్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఐ డోంట్ నో దెమ్. మీ గురించి నాకు తెలియకుండా నేను మిమ్మల్ని అంతా బ్లైండ్గా ఫాలో అవ్వను. మీలో మంచిది ఏది ఉంటే అది చూసి దాన్ని నేను ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటాను, నేను మోటివేట్ అవుతాను, ఇన్స్పిరేషన్స్గా తీసుకొని ఐ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అల్లు అర్జున్ గారు డాన్స్ ఇష్టం, కామెడీ టైమింగ్ ఇష్టం, యాక్టింగ్ ఇష్టం, దాట్ ఐ. ఇంకా నాకు హీరోయిన్స్లో కూడా చాలా వరకు నాకు సౌందర్య గారు అంటే అప్పుడు చాలా ఇష్టం. మై ఫేవరెట్స్. చాలా కన్నడ సినిమాలు కూడా చేశారు అప్పటికే, హిట్ మూవీస్. ఆ పాటలు అవి ఇవి ఎప్పుడైనా టీవీలో వచ్చేటప్పుడు మా నాన్ననే వేసి చూపించేవాళ్ళు, చూడు అంటే ఆ డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు కదా క్లాసికల్ డాన్స్ అవి. సో దాని ఎగ్జాంపుల్ అన్ని చూపించి ఫస్ట్ నాకు చాలా ఫేవరెట్ హీరోయిన్ అంటే సౌందర్య గారు. సో కన్నడలో కూడా అప్పుడు నాకు తెలుగు మార్కెట్ అంత తెలీదు, కన్నడనే తెలియదు అంటే ఇంక తెలుగు ఎక్కడి నుంచి, అదే మనం ఊహించడం కూడా తప్పు. తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇక్కడ వచ్చాక నేర్చుకున్నాను నేను. బట్ స్టార్టింగ్ డేస్లో మీకు తెలుగు రాదు కదా, అంటే లైక్ ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఇట్స్ వెరీ టఫ్ ఫర్ యూ, అంటే లైక్ స్టార్టింగ్ సీరియల్స్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నిజంగా చెప్తున్నాను, వితౌట్ ఎనీ హెసిటేషన్, దిస్ తెలుగు ఇండస్ట్రీ హ్యాస్ గివెన్ మీ అ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. అండ్ నేను ఇన్ని రోజులు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను, ఎంతో కొంత సంపాదించుకున్నాను, పేరు కానీ డబ్బు కానీ ఏదైనా అంటే తెలుగు ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. కన్నడ వాళ్ళు కూడా ఇచ్చారు. దట్ ఈస్ నా మాతృభాష మీద నాకు, మై మదర్ మీద నాకు ఎక్కువ ఉంటుంది కదా ప్రేమ. బట్ ఇక్కడ నిజంగా నా లైఫ్లో మా ఆయన తెలుగునే, వాళ్ళ సైడ్ అందరూ తెలుగు వాళ్ళే. ఓహో, ఓకే. సో నాకు లిటరలీ ఇన్ లిటరల్ సెన్స్ ఇంటి పరంగా చూసినా, ప్రొఫెషనల్ పరంగా చూసినా పుట్టినిల్లు కన్నడ అండ్ మెట్టినిల్లు తెలుగు.
తెలుగు అలాగే అయిపోయింది నాకు. సో ఎవ్రీథింగ్ నాకు మంచిగా కనెక్ట్ అయ్యి వచ్చింది ఇన్ దట్ వే. అందుకే ఇప్పటికి కూడా కన్నడలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, తెలుగులో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, 2 హిట్ సీరియల్స్ చేస్తున్నాను. అవును. సో బిజీగా ఉంది. 2 స్టేట్స్, ఐ మీన్ 3 స్టేట్స్ అంతే. తెలుగు 3 స్టేట్స్ కలిపి మంచిగా నన్ను ఆదరించారు. అండ్ ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, తెలుగు వాళ్ళు చాలా వెల్కమింగ్. వాళ్ళకి ఆర్టిస్టులు ఉన్నారు అని అంటే మంచిగా సపోర్ట్ చేసి భాష నేర్పించి, నాకైతే ఫస్ట్లో నేను చేసినప్పుడు అన్నపూర్ణలో ఒక ప్రాంప్టర్ కానీ వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సీన్ ఇది అని చేసి కొంచెం ట్రాన్స్లేట్ లాగా చేసి అర్థం చేయించి చేశారు. ఇన్ దాట్ వే ఆ స్టెప్పింగ్ స్టోన్ ఇక్కడ నాకు సపోర్ట్ ఫస్ట్ థింగ్ నాకు బాగా దొరికింది. లేదంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. నో దిస్ ఆర్ అవుట్ సైడర్స్, వీళ్ళకి ఎందుకు మనం చేయాలి అనే యాటిట్యూడ్లో చూడలేదు. ఇప్పటికీ ఎవరు ఫైట్ చేసినా తెలుగు కన్నడ వాళ్ళు వీళ్ళు వేరే భాషలు అన్న, ఇట్స్ నాట్ అ పర్సనల్ ఫైట్, ఇట్ ఈస్ ఫర్ రీజనల్ థింగ్. ఇప్పుడు ఫైట్ చేస్తుంటారు అనుకోండి, బయట ఆర్టిస్ట్ని తీసుకురాకండి, దట్ ఈస్ బికాస్ దే వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దేర్ పీపుల్. దే ఆర్ నాట్ అగేన్స్ట్ అస్, దే ఆర్ ఫర్ దేర్ పీపుల్. నేను అదే తీసుకుంటాను. ఏ ఫైట్స్ కానీ వాళ్ళే మా ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు కదా. అన్ని ఆర్టిస్ట్, తెలుగు ఆర్టిస్టులు నాకు చాలా వరకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ బ్రేక్ ఉంటే బయటికి వెళ్తాము, కలుస్తాము, మీట్ చేసి మంచిగా మాట్లాడుకుని తిని వస్తాము. సో ద వెరీ వెల్కమింగ్. నాకైతే ఐ ఫైండ్ నథింగ్ నెగటివ్ హియర్. సో అందుకని లాట్ ఆఫ్ కన్నడ ఆర్టిస్ట్ ఇక్కడ వచ్చి చేస్తుంది. ఓకే, మీరు ఇందాక చెప్పారు కదా పుట్టిల్లు మెట్టిల్లు అని, నాకు సావిత్రి గారిది ఒక డైలాగ్ గుర్తొచ్చింది. అది ఎలా చెప్పను, అది నా పుట్టినీళ్ళు ఇది నా మెట్టినీళ్ళు అన్న డైలాగ్ గుర్తొచ్చింది. ఓకే, కమింగ్ టు తెలుగు ఆర్టిస్టులు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు అని అన్నారు కదా. ఎవరెవరు, ఎలా చిల్ అవుతూ ఉంటారు మీరందరూ? మీట్ చేస్తాము, బ్రేక్ ఉంటే అందరికీ ఒకేసారి పేర్లు. నేను రామాసిద్ధ సీరియల్ చేశాను, అందులో మీనా గారు ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. పులివాసు గారు, మీనా గారు చూసే ఉంటారు, చాలా సినిమాలో చేస్తుంటారు. మీనా గారు షీఈస్ మై వెరీ క్లోజ్ అక్కలాగా, ఫ్రెండ్ లాగా. మాట్లాడుకుంటాము, అన్నీ షేర్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ మాకు కన్నడ ఆర్టిస్ట్ కూడా వస్తూ వెళ్తూ ఉంటారు. వాడితో పాటు అక్కడ కూడా కలుస్తాము, ఇక్కడ కూడా కలుస్తాము. ఇక్కడ ఈటీవీలో వందన అని ఉంది, వందనతో కలుస్తాను. ఇప్పుడు నేను చేసిన జగదాత్రి సీరియల్లో మంచి సెట్, నీలిమ, దీప్తి, మన రాఘమాధురి గారు అందరూ మంచిగా చిల్ అవుతాం బయటకు వెళ్ళి టైం ఉంటే. ఇప్పుడు ఎలా ఉంటుందనంటే, కోపం వస్తే చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారంటే తిడతారు, సేమ్ టైం ఏడ్చేస్తారు, ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇలాంటివి ఒకవేళ ఎవరైనా అమ్మాయి అంటే లైక్ టచ్ వుడ్, నేను ఇప్పుడు చెప్తున్నాను మీతో మాట్లాడాక ఎవరు వెరీ స్ట్రాంగ్ అని అర్థం అవుతుంది. బట్ చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారంటే ఆ కోపంలో బ్రేక్ డౌన్ ఏడ్చేస్తారు. ఇంట్లో చెప్పాలా వద్దా, హస్బెండ్కి చెప్పాలా వద్దా, ఇఫ్ పెళ్ళై ఉంటే హస్బెండ్కి చెప్పాలా వద్దా, అమ్మకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. బట్ ప్రీతి గారు ప్రతిదీ షేర్ చేస్తారా ఫ్యామిలీతో, అంటే లైక్ ఇలా జరుగుతుంది ఇలా అని? మా అమ్మకి నేనేం అంత ఇదిగా చెప్పను, బికాస్ కొంచెం షీస్ వెరీ సాఫ్ట్ హార్టెడ్ అండ్ షీ డజంట్ లైక్ ద ఇండస్ట్రీ, కాబట్టి ఐ డోంట్ షేర్ థింగ్స్ లైక్ దాట్ విత్ హర్. వాళ్ళకి అర్థం కూడా కాదు, షీఈస్ వెరీ హోమ్లీ కైండ్ ఆఫ్. వాళ్ళకి ఇప్పటికీ పిల్లోడిని చూసుకోవడము, వంట చేయడం, 2 పనులే వాళ్ళకి చాలా ఇష్టమైన పనులు. చిన్నప్పటి నుంచి మాకు అదే చేశారు, నా కొడుకుకి అదే చేస్తున్నారు. సో అదర్వైజ్ ఐ డిస్కస్ ఇట్ విత్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ మై హస్బెండ్ ఆల్సో. ఐ డిస్కస్. మై హస్బెండ్ కరెక్ట్గా ఇచ్చారు, ఏమైంది పర్లేదు, ఏం చేసుకుంటారు చేసుకుని, మేము కూడా చూసుకుందాం, ఏమొచ్చినా మేము ఉన్నాం, నిలబడతారు స్ట్రాంగ్గా. ఈ పేమెంట్స్ అన్ని ఆన్ టైంగా వచ్చేస్తాయా అండి, లేకపోతే సీరియల్స్లో వెళ్ళిపోతూ ఉంటాయా? కొన్ని రాలేదు, ఒక్కొక్కటి ఇంతకు ముందు చేసింది, దానికి నేను ఫైట్ చేస్తాను. నేను కష్టపడిన డబ్బులు, అది 1 lakh ఇవ్వండి, నేను ఒకసారి ఇలాగే చాలా నన్ను సతాయించి ఇవ్వలేదు. నేను కష్టపడిన డబ్బుల కోసం నేను అడుక్కోవాలా? నాకు రావాల్సిన డబ్బులు ఇది అంటే, మేడం మీకేంటి ఈ డబ్బులు అంతా ఎక్కువనా? ఎక్కువ తక్కువ కాదు, ఇది నా హార్డ్ అండ్ మనీ. నేను దాంతో దానం చేసుకుంటాను, దాన్ని నేను పార్టీ చేసుకుంటాను, షాపింగ్ చేసుకుంటాను, నేను పెట్టి దాచుకుంటాను. ఐ మైట్ గివ్ ఇట్ టు సంబడి, తీసుకో పర్లేదు, మీకు హెల్ప్ అవుతుంది, ఏదైనా చేసుకుంటాను నేను. అది నా హార్డ్ అండ్ మనీ, ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో లైక్ దట్. మీరు ఇవ్వాల్సిందే. మేడం ఇలాంటి వాళ్ళు ఇలా అంటే ఎలాగా అని అంటే, ఏంటి నేను కష్టపడలేదా? నా టైమ్, ఎఫర్ట్, ఎనర్జీ, వాట్ ఈస్ ద సాక్రిఫైస్ ఐఎమ్ డూయింగ్ మార్నింగ్ టు నైట్. నేను అన్నీ వదిలేసుకొని వస్తున్నాను కదా, బికాస్ ఐ వాంట్ టు వర్క్. దానికి యూఆర్ గివింగ్ సమ్ అమౌంట్ దట్ యూ హ్యావ్ టు పే. ఐఎమ్ నాట్ లెటింగ్ ఇట్ గో. నాకు ఒక సీరియల్ కల్లా అయినప్పుడు నేను చాలా ఫైట్ చేసేసాను, చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి నాకు రావాల్సిందేని. వాళ్ళు ఆ పోలీస్ వాళ్ళు కూడా చెప్పారు, మేడం ఇంత డబ్బుల కోసం ఇంత అవసరమా? నాకు అవసరం సార్, నా డబ్బులు, నేను కష్టపడింది ఆ డబ్బులు నాకు అవసరము అని తీసుకున్నాను. ఆ తర్వాత టీడీఎస్ కట్టలేదు, చాలా అవి కూడా జరుగుతాయి మా దాంట్లో. ఓకే, మాది ట్యాక్స్ కట్ చేసుకుని ఉంటారు, వాళ్ళు కట్టరు, మా దాంట్లో ఆల్రెడీ కట్ అయిపోయి ఉంటుంది. ఓకే,
ఆ డబ్బులు కూడా నేను వదలలేదు. నాకు రావాల్సిందే, అది మీరు ఇవ్వాల్సిందే, ఎందుకు కట్ చేయలేదు నా పేమెంట్లో 10% కట్ చేసుకుంటున్నారు కదా, ఓకే. అది నేను మళ్ళీ పే చేసుకుంటాను కదా, నాకు కావాలి, అది కూడా ఇవ్వండి నాకు లాస్ట్లోని, అది కూడా తీసుకున్నాను. ట్యాగ్ లైన్ అంటే అంతవరకు తీసుకెళ్తే నేను వదలను. ఓకే. చాలా స్మూత్గా డీల్ చేస్తూ ఉంటాను. మంచిగా మీరు నా దగ్గర పని చేయించుకుంటే చేసుకుంటూ ఉంటాను. ఆ లెవెల్లో నన్ను టెస్ట్ చేస్తే ఐ కాంట్ టేక్ ఇట్. ఓకే. నేనేమో ఐఎమ్ నాట్ ఆస్కింగ్, ఫ్రీగా ఏం ఇవ్వని నేను చెప్పట్లేదు కదా. నేను చేసిన దానికి మీరు ఒప్పుకున్న అమౌంట్ని మీరు ఇవ్వడానికి ఏంటి ఇప్పుడు అడుక్కోవాలి? ఎన్నిసారి అడుక్కుంటాం ఆ డబ్బుల కోసం మేము? ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఓ డైలాగ్ గుర్తొచ్చిందండి. జనరల్గా ఆ సినిమాలో ఆ హీరోయిన్కి ఆ ట్యాగ్ లైన్ ఇస్తారు. ఇప్పుడు మన పాడ్కాస్ట్లో ఇవిడికి ట్యాగ్ లైన్ అన్నది మాత్రం thumbnail లో పెట్టండి. ప్రీతి ఒక్కొక్క రూపాయి కౌంట్ ఇక్కడ. ఓకే. నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే చాలా వరకు నేను విన్నా. చాలామంది ఏమంటారంటే ప్రేమించావా, అయిపోయింది నీ జీవితం, అయిపోయింది ఇంక సర్దుకోవాల్సిందంట. పెళ్లి చేసుకున్నావా, అరే మా అమ్మ పెళ్ళి చేసుకోకురా, అయిపోతుంది నీ జీవితం, ఇంకా బ్లా 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 మొదలు పెడతారు. అన్నీ తెలుసుకొని ప్రేమిస్తారు, అన్నీ చెప్పినా ప్రేమిస్తారు, అన్నీ చేసినా పెళ్లి చేసుకుంటారు. బట్ అంటే జడ్జ్ కాదు కానీ అర్థం కాదు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో అర్థం కాదు. మళ్ళీ ఏమైనా సింపుల్గా చేసుకుంటారా, ఆహా కట్నం కావాలి, అమ్మాయి కావాలి, వాళ్ళ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే కూడా అమ్మాయి కావాలి. మరి ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ని ఎలా ఆలోచించాలి మనం, వాళ్ళని ఎలా తీసుకోవాలి? దే ఆర్ ద పాజిటివ్ వన్ ఆర్ నెగటివ్ వన్ ఆర్ అంటారు కదా గ్రీన్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్, అది 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 ఎలా తీసుకోవాలి? ఫస్ట్ 1 or 2 years టోటలీ మనకి గ్రీనే కనిపిస్తుంది. గ్రీనే కనిపిస్తుంది, గ్రీన్ అమెజాన్ ఫారెస్ట్ లా కనిపిస్తుంది. ఓకే. అంతే, అన్ని మంచిదే చూస్తూ ఉంటాం మేము ఏ రిలేషన్షిప్లో అయినా. ఆల్ గుడ్ టైమ్స్, వి గోయింగ్ అవుట్ ఫర్ డేటింగ్, బయటికి వెళ్తున్నాము మేము, ఎవ్రీడే పార్టీంగ్ చేసుకుంటున్నాము. జస్ట్ మీటింగ్ ఈజ్ ఓన్లీ మనకు ఎగ్జైట్మెంట్. ఇట్స్ ఆల్ రష్ ఆఫ్ లవ్ హార్మోన్స్ టు ఇద్దరికి, ఆల్ ఇంట్రెస్టింగ్ పీపుల్, వీఆర్ ఓన్లీ సీయింగ్ ద గుడ్ సైడ్ ఆఫ్ వన్ పర్సన్ అండ్ ఐ వాంట్ టు స్పెండ్, ఇలాగే ఉంటుంది నా ఫ్యూచర్, ఐ వాంట్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ విత్ యూ అన్నట్టే ఉంటుంది. ఆఫ్టర్ దట్ రియాలిటీ కాదు కానీ అది కొంచెం మాకు అక్కడ సాచురేషన్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ వీ స్టార్ట్ బీయింగ్ దట్, ఎందుకు ఇది అవసరమా, నువ్వు వెళ్ళాలా అక్కడికి ఎందుకు, అవన్నీ స్టార్ట్ అవుతాయి. దాని నుంచి చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్దగా అవుతాయి. ఆ గొడవలు చేసినప్పుడు వి గెట్ టు నో ద అదర్ పర్సన్. ఓకే, రియాలిటీ. ఆ సెకండ్ ఫేజ్లో గొడవలు అవుతాయి. అయిన తర్వాత కూడా యూ వాంట్ టు గెట్ బ్యాక్ టు దట్ పర్సన్, లేదా నా ఈగో, నా ఆర్గ్యుమెంట్, కొన్ని ఈగోయిస్ట్, నార్సిసిస్ట్, మేల్ షామినిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే నేను చెప్పింది అమ్మాయి వినాలి అన్నట్టు, నేనే విన్ అవ్వాలి అని. నువ్వు విన్ అవుతావు, ఆర్గ్యుమెంట్లో విన్ అవుతావు, నీ ఈగో సాటిస్ఫై అవుతుంది, నీ మేల్ ఈగో సాటిస్ఫై అవుతుంది, కానీ యూ లూజింగ్ దట్ గర్ల్, యూ లూజింగ్ దట్ పర్సన్. ఒకటి అర్థం చేసుకోవాలంటే మెన్ ఆర్ మెన్, విమెన్ ఆర్ విమెన్, దెర్ ఇస్ అ డిఫరెన్స్. బయోలాజికలీ సృష్టి యాజ్ గాడ్ హ్యాస్ ఓన్లీ గివెన్ us, we are different and men are different in every way. మాకు హెయిర్ ఇంతవరకు మేము ఇది చేస్తాము, ద బై లుక్స్ మాకు మీసాలు కట్టాము, హార్మోనలీ వీఆర్ డిఫరెంట్, బయాలజికలీ వీఆర్ ఆల్ బిల్ట్ డిఫరెంట్, రైట్? ఇన్ దాట్ వే ఫంక్షనింగ్ కూడా డిఫరెంట్, ద వే విమెన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది ఈజ్ డిఫరెంట్, ద వే వీ ఎమోట్ అవర్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్, ద వే మెన్ ఎమోట్ ఇట్ ఈస్ డిఫరెంట్. సో ఆ డిఫరెంట్నే అర్థం చేసుకోవాలి. అండ్ మేల్ షామినిస్ట్కి ఐ కాంట్, జనరేషనల్ ట్రామా అది ఒకటి. ఇప్పుడు అర్థం కాదు, జనరేషనలీ మా నాన్న వీళ్ళు అలా ఉన్నారు, మా ఇంట్లో ఇలాగే ఉండాలి, మగాడంటే ఇంతే, వీఆర్ లైక్ దిస్, మా ఇంట్లో ఇలాగే జరగాలి, ఇలాగే జరుగుతుంది అని దే వాంట్ టు టేక్ దాట్ లెగసీ ఫార్వర్డ్, నెగటివ్ లెగసీ ఫార్వర్డ్ తీసుకెళ్లాలని ఉంటారు. సో ఎక్కడైతే రిలేషన్షిప్ కావాలంటే ఇద్దరు బ్రేక్ పాయింట్కి వచ్చి, మనకి ఆర్గ్యుమెంట్స్ కన్నా దేనికన్నా ఐ వాంట్ టు బీ విత్ యూ ఆర్ ద పర్సన్, ఐ వాంట్ టు స్పెండ్ మై లైఫ్ విత్ టుగెదర్ అనే పాయింట్కి వస్తారా, నాకు అవసరం లేదులే, నీకన్నా మంచోళ్ళు నాకు దొరుకుతారులే, ఏం పర్లేదులే అని విడిపోదామని. గొడవలు లేకుండా అయితే ఏ రిలేషన్షిప్స్ ఉండవు, ఖచ్చితంగా గొడవ వస్తాయి. కానీ గొడవ చేసిన ఎంతవరకు యాజ్ ఎ టీమ్ వీ హ్యావ్ టు ఫైట్. నీలో నాకు ఇది నచ్చలేదు, కొంచెం చేంజ్ చేసుకోగలుగుతావా, చెప్పే విధానం చేంజ్ చేసుకో. నోబడీ విల్ చేంజ్ ఫర్ యూ, దే విల్ చేంజ్ ఫర్ దెమ్సెల్స్. అంటే నీకు నేను కావాలంటే ఆటోమేటిక్లీ తెలియకుండా నేను 10 times చెప్పినాక కూడా నువ్వు చేంజ్ అవుతావు. దట్ నా పర్సనల్ లైఫ్లో కూడా నాకు ఐ హ్యావ్ గోన్ త్రూ దిస్. ఓకే, వన్ నైట్లో నేను చేంజ్ చేయలేను. ఐ కాంట్ చేంజ్ మై హస్బెండ్ ఇన్ 1 day. ఇఫ్ మై హస్బెండ్ వాంట్స్ మీ, ఈ అమ్మాయి నాకు కావాలి లైఫ్లో అని అంటే స్లోగా ఈగో పక్కన పెట్టి, అది తెలియకుండా ఆ చేంజ్ ఇయర్స్ తర్వాత వస్తాయి. కానీ పేషెన్స్ ఉండదు ఇప్పుడు రిలేషన్షిప్స్, ఉండదులేండి. నువ్వు ఇలా అంటే రేపటికి నువ్వు మారిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఐ ఆల్సో కాంట్ చేంజ్ ఇమ్మీడియట్లీ.
ఇప్పుడు మా ఇంట్లో మాకు ఫస్ట్ రూల్ ఉండేది, ఆడపిల్లలు పడుకోకూడదు మార్నింగ్ ఎర్లీ 6 తర్వాత, ఓహో ఓకే 7 తర్వాత పడుకోకూడదు, లేవాలి, స్నానం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. నా వల్ల ఇది కాదు. నేను నైట్ పర్సన్. నేను నైట్ ఎగ్జామ్స్ ఉంటే 7 o'clock మార్నింగ్ వరకు చదువుకొని ఆ తర్వాత 1 hour పడుకొని స్నానం చేసుకుని ఎగ్జామ్ వెళ్ళి రాసేదాన్ని. అంటే ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్, ఎందుకంటే నైట్ నాకు చాలా కామ్గా ఉంటుంది, నో డిస్టర్బెన్సెస్, ఐ కెన్ సెట్ అలోన్ అండ్ స్టడీ అని. అలాగా నాకు వచ్చేసింది. సో ఐఎమ్ నైట్ పర్సన్. ఈవెన్ నౌ మై హస్బెండ్ ఇస్ డే నైట్, అసలు 9:30కి పడుకోవాలి అన్నట్టు. 9:30, 10 o'clock పడుకోవాలి. నాకు షూటింగ్ అయి ఉండదు. చేంజ్. సో అలాంటప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము మేము చేంజ్ అవ్వడానికి. దట్ ఈస్ ద వే దే ఆర్ లివింగ్, దట్ ఈస్ ద వే. ఇయర్స్ టుగెదర్ వాళ్ళు అలాగా పెరుగుతూ వచ్చారు, నేను ఇలాగా పెరుగుతూ వచ్చాను. కానీ రిలేషన్షిప్లో ఎవరైనా ఒక్కరు వన్ నైట్లో అడ్జస్ట్ అవ్వరు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, లాట్ ఆఫ్ ఎఫర్ట్. నేను చెప్పాను కదా, దిస్ ఇస్ నాట్, దిస్ కండిషనల్లే ఉంటుంది లవ్. రిలేషన్షిప్ ఇస్ కండిషనల్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ టు మెయింటైన్ అ రిలేషన్షిప్. ఎంతవరకు ఒకరిని ఒకరు టాలరేట్ చేయగలుగుతున్నారు ఆఫ్టర్ వీ సీ ద బ్యాడ్ సైడ్ అండ్ అగ్లీ సైడ్ ఆఫ్ ఈచ్ అదర్. ఎందరిలో అగ్లీ సైడ్ ఉంటుంది, అది ఒక సెకండ్ స్టేజ్కి వస్తుంది. ఫస్ట్ స్టేజ్లో ఫ్యాన్సీగా ఉండి డేటింగ్ టైంలో ఉన్నప్పుడు రాదు. దట్ అగ్లీ సైడ్ కమ్స్ అప్, హౌ వెల్ యూ ఆర్ ఏబుల్ టు టాలరేట్ ఈచ్ అదర్. ఓకే, నీలోనూ ఉంది, నాలోనూ ఉంది, ఓకేలే పర్లేదు, ఒకరోజు గొడవ చేసుకుంటామా, హౌ ఫాస్ట్ విల్ బౌన్స్ బ్యాక్, ఓకే, ఎంత రిబౌండ్ అవుతాము త్వరగా. ఫర్ మీ ఎగ్జాంపుల్గా, నేను ఒక్క నైట్ తర్వాత ఐ కాంట్ క్యారీ అ ఫైట్. ఐ డోంట్ వాంట్ టు. ఐ హ్యావ్ మేడ్ ఇట్ అ రూల్. ఈ రోజు గొడవ చేసామా, గొడవ లేక ఉండదు. ఈరోజు ఏదో దేనికో గొడవ చేసామా, లెట్ us సాల్వ్ దిస్ నైట్. ఈ నైట్ సాల్వ్ చేసేసుకుందాం, దాన్ని మాట్లాడుకుందాం దాని గురించి. ఆ తర్వాత ఏమవుతుంది, సర్లే చూద్దాము అని ఏదో కాంప్రమైజ్ అయినా అయిపోతాం. నెక్స్ట్ డేది దాన్ని ప్రొలాంగ్ చేసి, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ది నెక్స్ట్ డే ఆల్సో. ఈ రోజు పాడైపోయింది, ఎలా గొడవ చేసి దాన్ని ఎంత త్వరగా మేము రిబౌన్స్ అయ్యి మనం మళ్ళీ వీ కెన్ బౌన్స్ బ్యాక్ ఇన్ టు ద నార్మల్ లైఫ్. దట్ విల్ డిసైడ్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ నెక్స్ట్ ఫేజ్. థర్డ్ ఫేజ్ ఇస్ టోటల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే ఇంకొకటి చెప్పాలంటే, ఇది ఇంతేలే, మా డాడీ చెప్పేవాడు, మీ అమ్మ అంతేలే, మా మమ్మీ కూడా అంటుంది, మీ నాన్న అంతేలే అని. అంతేలే అంటే దీనికి నువ్వు గొడవ చేస్తావని నాకు తెలుసు, ఇది ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. ఓకే, అంటే గ్రాంటెడ్గా తీసుకుని కేర్ చేయకపోవడం కాదు. దే నో హౌ టు హ్యాండిల్ ఇట్. నిన్ను హ్యాండిల్ చేస్తాను, నేను మేనేజ్ చేస్తాను, ప్యాంపర్ చేసో ఇంకొకటి చేసో, ఐ విల్ మేక్ యూ సీ దట్ వీఆర్ టుగెదర్ హ్యాపీ. అంత ఎఫర్ట్ పెట్టొచ్చు అని అంటే యూ గెట్ ఇన్ టు ఎ రిలేషన్షిప్. నాకు అన్నీ ఈజీగా ఉండాలి అంటే యూ ఆర్ నాట్ మేడ్ ఫర్ అ రిలేషన్షిప్, యూ ఆర్ నాట్ మేడ్ ఫర్ అ మ్యారేజ్. జస్ట్ టైం పాస్ చేసుకుంటూ ఉంటుంది. ఫస్టే చెప్పేయాలి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, యూ హ్యావ్ టు టెల్, నాకు ఇది టైం పాస్ రిలేషన్షిప్, ఒక సీరియస్ రిలేషన్షిప్. ఎందుకంటే ఒక ఎమోషన్స్తో ఆడుకోకూడదు కదా. ఇఫ్ ద గర్ల్ ఈజ్ సీరియస్ అండ్ బాయ్ ఇస్ లైక్ అనుకుంటే, దట్ గర్ల్ విల్ బి హర్ట్. ఇద్దరు టైం పాస్ చేసుకుంటారంటే మీ ఇష్టం, ఎవరు వద్దంటున్నారు. కానీ సీరియస్ రిలేషన్షిప్ లో ఇట్ ఇస్ వర్క్, ఇట్ ఇస్ ఎఫర్ట్, ఇట్ ఇస్ టాలరెన్స్, ఇట్ ఇస్ పేషెన్స్. అంత ఇవ్వగలిగితే రిలేషన్షిప్ ముందుకెళ్ళాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్. కంపేరింగ్ టు ఎవరికైనా ఉండాలి, బట్ కంపేరింగ్ టు బాయ్స్ మన ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, అమ్మాయి సన్నగా ఉండాలి. ఈవెన్ ఇప్పుడు సీరియల్స్లో కూడా మొదలు పెట్టారు, అమ్మాయి సన్నగా ఉండాలి, హైట్ ఉండాలి, కొంచెం ఫిగర్ ఉండాలి, ఇట్లా అంటారు. నాకు తెలిసి ఫిగర్ కాకుండా అలాంటివి ఏం పట్టించుకోకుండా వచ్చిన సీరియల్ ఒకటి గుండమ్మ కథ. ఆ సీరియల్కి తగ్గట్టు ఆవిడ కూడా చేశారు. ఇంకా ఆ తర్వాత ఆవిడ వేరే సీరియల్స్లో కనిపించలేదో తెలీదు. బట్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అమ్మాయిలు మెయింటైన్ చేసుకోవాలంటే లైక్ ఎలా, ఎనీ టిప్స్ ఫర్? నేను అంటాను, సెల్ఫ్ గ్రూమింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. దట్ గివ్స్ అన్ ఇంప్రెషన్ టువర్డ్స్ యూ. మీరు ఎలా ఉన్నారో, ఎలా డ్రెస్ చేసుకుంటారో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ యువర్ డ్రెస్సింగ్, ఇట్ షోస్ అ లాట్ అబౌట్ యువర్ పర్సనాలిటీ ఆల్సో. మీరు ఎలా మీ గురించి మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు, మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది మీ మీద. కాన్ఫిడెన్స్ డజంట్ కమ్ ఓన్లీ విత్ డ్రెస్సింగ్, ఇట్ కమ్స్ విత్ పర్సనాలిటీ. అండ్ పర్సనాలిటీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, పర్సనాలిటీ ఇస్ ఆల్సో రిఫ్లెక్టింగ్ టువర్డ్స్ ద వే యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ద వే యూ షో అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. మీరు యూ నీ నాట్ హ్యావ్ టు వేర్ డిజైనర్ క్లోత్స్ ఓన్లీ, బట్ నువ్వు ఏమైతే వేసుకున్నావో అది నీట్గా వేసుకోవచ్చు. నీట్ అంటే నాట్ ఎక్స్పెన్సివ్ క్లోత్స్, బట్ గుడ్ క్లోత్స్. మంచిగా ఐరన్ అయి ఉండి నీకు ఒక మంచి ఎలిగెంట్ స్టైల్లో క్యారీ చేయొచ్చు. సో ఇన్ దాట్ వే టెలింగ్ సెల్ఫ్ గ్రూమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ అ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ గ్రూమింగ్ అండ్ ఆల్సో మైండ్ ఆల్సో, ఇట్ విల్ రిఫ్లెక్ట్. ఇప్పుడు నా ఫేస్లో, మీ ఫేస్లో అయినా రిఫ్లెక్ట్ అవుతుంది నాకు వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యూ ఆర్ అనేది. ఫస్ట్ అపియరెన్స్ దట్ వి గెట్ ఆఫ్ అ పర్సన్ ఇస్ హౌ హీ లుక్స్
ఓకే, నేను అనేది లావుగా ఉన్నారో సన్నగా ఉన్నారో దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. కానీ హౌ యూ లుక్ అంటే హౌ యూ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కొన్ని ఫర్ ఫ్యూ పీపుల్ హార్మోనల్ ఇష్యూస్ ఉంటుంది లేడీస్కి. ఈవెన్ దో దే టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్, దే నాట్ ఏబుల్ టు హెల్ప్ ఇట్ బికాస్ బాడీ సిస్టమ్ కొంచెం అప్సెట్ అయ్యి ఉంది. అది ఇట్ హ్యాస్ టు కమ్ టు నార్మల్. కొంచెం మెడికేషన్స్ తీసుకోవాల్సిందే. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు హెల్ప్ ఇట్. దానికి కూడా రివర్సల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇట్ విల్ టేక్ టైం. వాళ్ళు విల్ పవర్ ఉండి ఇఫ్ దే టేక్ ఇట్ అహెడ్ దే క్యాన్. బట్ నేను ఏమంటాను, అంత లేజీగా నేను ఏం చేయనులే, నాకేం డ్రెస్సింగ్ అవసరం లేదులే అలా ఉండకండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దెన్ యూ సీ హౌ పీపుల్ విల్ పర్సీవ్ యూ. అంటే నాట్ ఓన్లీ గుడ్ లుకింగ్ అని చెప్పట్లేదు, ద వే యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ చాలా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది జనాలకి. ఇట్ షోస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్. అండ్ ఆల్సో మెంటల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. అలాగే మెంటలీ, ఫిజికలీ, స్పిరిచువల్లీ ఒక హైజీన్ అంటూ మెయింటైన్ చేసుకుంటే ఆల్ బ్యాలెన్స్డ్గా మంచిగా ఉంటుంది. ఒక హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్ చేసుకోండి. దట్ విల్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ రిక్వైర్డ్. మెంటల్ హైజీన్, ఫిజికలీ హౌ వి ప్రెజెంట్. మెంటల్ హైజీన్ అంటే క్లీన్ థాట్స్, గుడ్ థాట్స్, టేక్ అవుట్ ద నెగటివిటీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్ చేసుకో. కాదండి, మీకు ఫేస్ రీడింగ్ ఏమైనా వచ్చా టాస్క్కి? అంటే ఫేస్ రీడింగ్ ఉండదు సైకాలజీలో. మీకొచ్చా? మీకొచ్చా చెప్పండి, అర్జెంట్గా మొహం మార్చుకుంటాను. అంటే ఇట్స్ నాట్ విత్ ఎడ్యుకేషన్ అని కాదు, కానీ ఇట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఐ అబ్జర్వ్ పీపుల్ అ లాట్. ఓహో, ఇంకా దాని గురించి కొంచెం ఆర్టికల్స్ అవి ఇవి చదువుతుంటాను కాబట్టి. అదర్వైజ్ ఆల్సో ఇట్స్ అన్ ఇన్స్టింక్ట్. మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్టింక్ట్ ఉంటుంది. అలిసిపోరా అండి చదువుకొని మీరు? అంతా చదువుకోలేదు, మానేసాను ఇప్పుడు. ఏమేమి చదువుకున్నారు చెప్పండి. అయితే నేను మాస్టర్స్ ఇన్ సైకాలజీ చదువుకున్నాను, ఎంబీఏ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఈ 2 మాస్టర్స్ డిగ్రీ నా చేతిలో అయితే ఉన్నాయి చెప్పుకోవడానికి. ఎన్ని బుక్స్ చదువుంటారు మీరు మీ జీవిత కాలంలో ఇప్పటి వరకు? తక్కువ అండి, మా ఆయన చదివే దాంట్లో నేను ఎన్ని చదివారో చెప్పండి. అంతంతా కౌంటింగ్ చేసుకోలేదు. మీకు బాగా నచ్చిన బుక్ అంటే లైక్ రిఫర్ చేస్తాను, ఈ బుక్ ఎవరైనా అంటే వాళ్ళ లైఫ్లో ఈ బుక్ మస్ట్ అండ్ షుడ్ చదవాలి అని అంటే ఏ బుక్ రిఫర్ చేస్తారు? ఒక బుక్ అంటూ లేదు, అన్నిట్లో ఏదైతే పాజిటివ్స్ ఉంటుందో అవన్నీ నేను చాలా వరకు ఈ నా మొబైల్లో నేను స్క్రీన్ షాట్స్ పెట్టుకునో లేదా ఫోటో తీసుకునో అవి సేవ్ చేసి చాలా వరకు ఉన్నాయి నా దగ్గర. ఓకే, ఇప్పుడు నేను మీకు చెప్పేదాన్ని అయ్యుండి నేను లో ఫీల్ అవ్వనని కాదు. దే ఆర్ టైమ్స్ వేర్ ఈవెన్ ఐ విల్ ఫీల్ లో. అవును కదా, లాట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యుయేషన్స్ దట్ కీప్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. కొంచెం ఒక్కరోజు ఎవ్రీ డే ఇస్ నాట్ సండే అన్నట్టు. ఏడుస్తారా మీరు? జనరల్గా అడుగుతున్నాను. చాలా తక్కువ ఏడ్చేది. అర్థమైంది నాకు. అంటే హ్యాపీనెస్తో ఏడుస్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయానంటే ఏడుస్తాను, భక్తితో ఏడుస్తాను. భక్తి ఈజ్ అనదర్ ఎమోషన్. నాకు వయసులో తెలియకుండా వచ్చేస్తూనే ఉంటుంది. మొన్న కూడా బర్త్డే రోజు తిరుపతి వెళ్ళానా, వెళ్ళిన ప్రతిసారి నాకు వయసులో వాటర్ అంటే ఆ భక్తి, ఆ అంత పాజిటివ్ ఎనర్జీ అది తీసుకోవడం వల్ల ఎమోషనల్గా ఆటోమేటికలీ వచ్చేస్తుంది. కావాలని ఏడవడం కాదు. నా కొడుకులు పుట్టినప్పుడు కూడా వచ్చేస్తుంది. డాక్టర్ ఎందుకమ్మా ఏడుస్తున్నాం అంటే తెలియట్లే, హ్యాపీనెస్ అంత అతిగా ఆనంద బాష్పాలు అలా వస్తాయి నాకు. ఓకే, కాదండి ఇప్పుడు తిరుపతి వెళ్ళాక అందరూ పాపం వీడియోలు చేసి వైరల్ అయిపోతున్నారు, మీరు ఏమైనా వీడియో చేశారేంటి? చేయలేదు. ఓకే, సో ఫైనల్గా నాకు వైరల్ అవ్వాలని లేదు. వద్దు, మీకు అసలు మీ డిక్షనరీలో ఆశ అన్న పదమే లేదండి. ఉంది కానీ ఇలాంటిది లేదు, ఫేమ్ కోసము మనీ కోసము. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ఐ వాంట్ టు బి అ పర్సన్ వేర్ అట్లీస్ట్ ఒక్క 10 people అయినా నా గురించి, నా నుంచి వాళ్ళ లైఫ్ కొంచెమైనా చేంజ్ అయింది ఫర్ అ బెటర్ లైఫ్ అని చెప్పుకుంటే నాకు ఒకలాగా, నాకు నిజంగా అదొక సాటిస్ఫాక్షన్. ఓకే, బికాస్ ఆఫ్ ద వే యూ టాక్, బికాస్ ఆఫ్ ద వే యూ వర్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. నువ్వు మాట్లాడిన మాటలకి కానీ, ద వే యువర్ లైఫ్ నువ్వు లీడ్ చేసిన విధానం కానీ నాకు చెప్తారు ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ కజిన్స్, నువ్వు హ్యాపీగా ఉన్నావే, నీ లైఫ్ చూడాలి, అసలు నీ లైఫే ఎగ్జాంపుల్ అంటే చెప్తే హ్యాపీ. అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఇన్ అ బెటర్ వే. 10 peopleగా ఉంటాయి. ఐఎమ్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే కాదు. ఐ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్. అది ఫేక్ అని కాదు, కానీ దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఐ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ లైక్ దట్. ఐ వాంట్ ఇన్ఫ్లుయెన్స్ నా దగ్గర ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి, అంటే అట్లీస్ట్ ఐఎమ్ బీయింగ్ అ రోల్ మోడల్ టు దెమ్ అని అంటే నాకు నిజంగా హ్యాపీ. ఓకే, డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే డన్. సో చాలా ముచ్చట్లు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు కాబట్టి ఫైనల్గా ఫ్యూ క్వశ్చన్స్ సింగిల్ వర్డ్లో ఆన్సర్ చెప్పండి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పండి. సో సింగిల్ వర్డ్ ఆన్సర్స్. ఓకే, రేట్ యువర్ సెల్ఫ్
యాజ్ ఎ డాటర్? లేదండి, ఆ రుణం నేను తీర్చుకోలేను, ఎప్పటికీ నేను తీర్చుకోలేను. మా అమ్మ నాకు చాలా చేశారు, నేను మా అమ్మకి ఏమీ చేయలేదు అలా చూస్తే. ఐ డోంట్ నో, బట్ అట్లీస్ట్ నాకు అంత చెప్పుకోలేనంత ప్రేమ ఉంది, అది నేను కరెక్ట్గా చెప్పుకోలేకపోతాను. కొన్నిసారి మా అమ్మ మీద నేను ఎవరి మీద నాకు కోపం రాదు, మా అమ్మ మీద అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు, అమ్మ నేను షూటింగ్కి వెళ్ళాలి నువ్వు నాకు పెట్టలేదా అంటే, ఆ మార్నింగ్ నేను వెళ్ళే అడావుడిలో నీకు తెలుసు కదా నాకు ఏం వద్దు పో అంటాను, మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ నేను చేశాను కదా ఒక 2 minutes ఉండు రెడీ ఉంది బాక్స్ అంటే, ఓన్లీ ఐ హ్యావ్ ద రైట్ మా అమ్మ మీద మాత్రం నేను అంత ఫైట్ చేయగలను అంటే ప్రేమతో. కానీ మా అమ్మకి ఏమీ ఆశ లేదు. చీరస్ ఒక పట్టు చీర తీసుకెళ్ళినా నేను కట్టుకోలేను, హాట్ వెదర్కి నేను కట్టుకుని నేను ఎందుకు తెచ్చుకున్నావు, నువ్వే షూటింగ్ కట్టేసుకో, ఎందుకు తెస్తావు నీవన్నీ డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకున్నావు. షీ డజంట్ హ్యావ్ ఎనీ ఆశ లేదు, ఏం లేదు. ఓన్లీ నన్ను మంచిగా పెంచారు, ఎడ్యుకేషన్ మంచిగా ఇప్పించారు. ఫర్ దాట్ ఐ డోంట్ నో, ఐ థింక్ ఐఎమ్ స్టిల్ నాట్ బీయింగ్ ద బెస్ట్ డాటర్ అని అనిపిస్తుంది. బట్ ఐ కేర్ ఫర్ హర్, బట్ వాట్ షీ డస్ టు మీ ఇస్ వే బియాండ్ ఎక్స్ప్లెనేషన్. దట్స్ ఐ ఓన్లీ ఫుల్ రేట్ ఒక పాసింగ్ మార్క్ అని ఇచ్చుకుందాం 5-6. ఓకే. యాజ్ అ వైఫ్? అది మా ఆయన అడగాలి కదా, నన్ను అడుగుతారేంటి? మీరు సెల్ఫ్ చెప్పండి. యాజ్ అ వైఫ్? యాజ్ అ వైఫ్ ఐఎమ్ నాట్ బీయింగ్ అవైలబుల్ ఫర్ హిమ్. టైం అంత ఇవ్వలేను, ఉన్నంత టైంలో పడుకోవాలనుకుంటాను. నిద్ర నాకు మెయిన్. ఫస్ట్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి అదే అన్నాను, మార్నింగే లేవాలి మా ఇంట్లో అని అంతా అంటే, నాకేం పెట్టకండి, నాకు భోజనాలు వద్దు, ఏమీ వద్దు, నిద్ర కావాలి నాకు, ప్లీజ్ ఐ వాంట్ టు స్లీప్, లెట్ మీ స్లీప్, నాకు భోజనం పెట్టకండి అంటే ఇంకా నా ఇల్లు రాలేదు కదా, అప్పుడు మీ ఇంట్లో నాకు ఏమీ ఎక్స్పెక్టేషన్ లేదు, నాకు నిద్రపోవడానికి వదిలేస్తే చాలు, నేను లేచాక నేను అన్ని పనులు చేస్తాను, నేను అన్ని పనులు చేయక్కర్లేదు, కానీ మా ఇంట్లో ఈ రూల్ అంటే నాకు ప్లీజ్ అని వదిలే, కుదరదు అక్కడ. ఓకే. సో యాజ్ అ వైఫ్ చేసినప్పుడు వంట అంతా మంచిగా చేస్తాను, నేను సపోర్టివ్గా ఉన్నాను ఫర్ హిస్ లైఫ్, నేను పుష్ చేస్తున్నాను, ఆయన్ని మోటివేట్ చేస్తున్నాను, నాకెంత ఆయన మోటివేట్ చేసి పుష్ చేస్తున్నారు. నేనే చాలాసారి అవ్వట్లేదు నా దగ్గర, ఏడ్ చేశాను లాస్ట్ ఇయర్ కూడా. నాకు అంటే స్ట్రెస్కి తెలియకుండా కొంచెం హార్మోన్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇంకెవరికి చెప్పుకోవాలి, ఏడ్ చేస్తే నువ్వు చేసేది ఎవ్వరు చెయ్యట్లేదు, ఆలోచించుకో, ఎవరైనా చేస్తున్నారా నీ అంత, ఎంత సినిమాలు చేయొచ్చు కానీ సీరియల్ చేయడం ఈజీ కాదు. ట్రావెల్ చేస్తూ ఎంత హిట్ సీరియల్ ఇచ్చుకుంటూ ఇంట్లో కూడా ఉండి ఒక బాబు ఉండి ఇంత మేనేజ్ చేస్తున్నా. మాకు పెద్ద పెద్ద స్టార్స్ లాగా ఒక న్యూట్రిషనిస్ట్, ఒక వీళ్ళు ట్రైనర్ వాళ్ళు ఉండరు కదండి. ఎంత ఉందో అంతలో నేను మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నువ్వు అంత చేస్తున్నావు అని నన్ను పుష్ చేసి, నేను మానేద్దాం సీరియల్ చాలు కదా, వద్దు కదా అని అనుకుంటే, ఇంత బాగా చేస్తున్నావు కదా, కొంచెం స్లోగా తీసుకో కానీ చేసుకుంటూ వెళ్ళు అని పుష్ చేసింది మా ఆయన. నేను ఆయన ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు అదే మోటివేషన్ ఇచ్చుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు చూస్తున్న సరౌండింగ్స్లో, ఇప్పుడు చూస్తున్న ట్రెండ్లో ఉన్న లేడీస్ కన్నా నేను చాలా 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 బెటర్ అని ఆయనే అంటాడు. చాలా బెటర్ మీరు. ఓకే. నేను లేకపోతే నువ్వేం చేస్తావంటే, అమ్మా ఇంకొకరినైతే చేసుకోను నేను, అంటే చాలా వియర్డ్గా ఉన్నారు అమ్మాయిలు, సో నీ ఫోటోనే పెట్టుకొని ఉంటాను నేను. వియర్డా? ఘోరంగా ఉన్నారు, మెంటల్ సైకిక్ గా ఉన్నారు, అందుకే నువ్వే బెటర్. ఆయన అయితే నేను అడిగితే ఒక 10 ఇచ్చేస్తాను, నీ సంతోషం కొంచెం అంటారు, కానీ నేను ఒక 8 ఇచ్చుకుంటాను. ఓకే. యాజ్ అ మదర్ ఐ వాంట్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. నా కొడుకు మీద ఉన్న ప్రేమ 10. Okay. నేను చేసేది ఒక 8-9. మా అమ్మనే ఎక్కువ చేస్తారు కాబట్టి. ఓకే. హీరోల పేర్లు చెప్తాను, మన వాళ్ళు చెప్పండి వాళ్ళ గురించి. ఓకే. శివరాజ్ కుమార్ గారు చాలా సీనియర్ అండ్ లెజెండరీ. యష్ గారు అబ్బా, ఒక బ్రేక్ త్రూ ఇచ్చిన యాక్టర్. ఓకే. పాన్ ఇండియా స్టార్ ఫ్రమ్ కన్నడ. చిరంజీవి గారు ఇంకా లెజెండ్ కన్నా లెజెండ్. ఓకే. రామ్ చరణ్ గారు ఇన్స్పిరేషన్. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ది బెస్ట్ యాక్టర్. మహేష్ బాబు గారు మోస్ట్ గుడ్ లుకింగ్. ఓకే. న్యాచురల్ స్టార్ నాని గారు, న్యాచురల్ యాక్టర్, చాలా న్యాచురల్ యాక్టింగ్. నేను యాడ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, అబ్బా ఫుల్ ట్రెండ్ సెట్టర్. హీరో. బాలయ్య బాబు, ఓయమ్మ అఖండ ఫుల్. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఓయమ్మ అఖండ. ఓకే. సూర్య గారు వెరీ డౌన్ టు ఎర్త్, సింపుల్, ఒక స్టార్ కూడా. ఎంత గ్రౌండెడ్గా ఉండొచ్చు, చాలా క్యూలో నుంచి ఉంటారంట, ఈవెన్ ఓటింగ్ టైంలో అంత ఎక్కువ అటెన్షన్ సీకింగ్ కాదు, అంటే నా వెనకాల ఒక 100 people రావాలని కాదు, చాలా గ్రౌండెడ్ అని ఉంటుంది. ఓకే. నాగార్జున గారు యాజ్ ఆల్వేస్ మన్మథుడు. ప్రభాస్ గారు హైట్ చాలండి, ఆ పర్సనాలిటీ చాలు, మేమేం చెప్తాం. ఓకే. ఏంటి బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది, బట్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు గో అని విన్నావు, నిజమేనా? నాకు అవకాశం రాలేదు ఫ్రాంక్లీ చెప్తే. ఓకే. వస్తే నన్ను అడగరు,
నేను ఇలాంటి కంటెంట్ ఇస్తే నన్ను ఎందుకు అడుగుతారండి? నేను ఏదైనా కాంట్రవర్సీలు చెప్పానా? నేను గొడవ చేస్తానా? నేను గొడవ చేయగలుగుతానని అనుకుంటారా మీరు? మీరు గొడవ చెయ్యరు కానీ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. బిగ్ బాస్ లాంటి షో ఇస్ అ బిజినెస్. ఛానల్కి కూడా డబ్బులు రావాలి, ఛానల్ నడవాలంటే దానికి కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ నేను ఇవ్వలేను. ఐ డోంట్ నో, బట్ అన్ని ఎపిసోడ్స్ నేను ఫాలో అవ్వను. కానీ ఈ ప్రోమో కట్స్ ఉంటాయి కదా, ప్రోమో కట్స్ విల్ సే లాట్ అబౌట్ ద షో, రైట్? ఆ ప్రోమో కట్స్ చూసినప్పుడు మనకు కొంచెం జనాలు కూడా ఏం అపేక్షిస్తున్నారు అని మాకు తెలుసు. అలాంటి కంటెంట్ నేను ఇవ్వలేను అంటే ఐ కాంట్. నేను చాలా సైలెంట్గా ఉండిపోతాను, బికాస్ వాళ్ళ గురించి నాకు తెలియదు. వాళ్ళు అరుచుకున్నా ఏం చేసినా మనకి ఏంటి అరుచుకో పో ఏం చేసుకో అని అంటే ఉంటాను. కానీ నేను లేచి ఓ అని రచ్చ క్రియేట్ చేయలేను నేను. ఓకే, నేను కంటెంట్ ఇవ్వలేను కాబట్టి వాళ్ళు నన్ను అడగరు నేను ఇలా ఉంటే. నేను చాలా వరకు షోస్కి కూడా వెళ్ళడం మానేశాను ఇప్పుడు ఈ మధ్యలో. నాకు ఎందుకంటే ఒకలాగా అంత క్రౌడ్లో ఉండి ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి, నేను కనిపించేసేయాలని నేను అంత డెలిబరేట్గా నేను యాక్టింగ్ చేయలేను. ఒక షోకి వెళ్తే షూటింగ్లో సీరియల్లో యాక్టింగ్ చేస్తాను కానీ షోలలో నేను యాక్ట్ చేయలేను. అలాగా ఎగిరి కంటెంట్ ఇవ్వడము అవన్నీ నా వల్ల కాదు. అది నా వీక్నెస్ అస్ అన్ ఆర్టిస్ట్. అలా ఉండాలి ఆర్టిస్టులు. నేను అలా లేను, అది నా వీక్నెస్. నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నాను. నేను ఆ కంటెంట్ ఇవ్వలేను కాబట్టి వాళ్ళు నన్ను తీసుకోరు. సో నాకు అవకాశం ఏం రాలేదు. నేను నాకు ఇచ్చినా మేబీ నన్ను పంపించేస్తారు, వెళ్ళామా 1 or 2 weeksకి నీ నుంచి మాకేం రావట్లేదు, కంటెంట్ ఇవ్వట్లేదు, వెళ్ళిపోవడానికి పంపించేస్తారు. ఓకే, అల్లు అర్జున్ గారు వన్ వర్డ్. మై ఫేవరెట్. యువర్ ఫేవరెట్. ఓకే, మీరు భరతనాట్యం నేర్చుకున్నారు కాబట్టి దాని బేస్డ్ సినిమాలు చాలానే వచ్చాయి. విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్? కమల్ హాసన్ గారిది ఒక సినిమా ఉంది కదా, అది సాగర సంగమం. సాగర సంగమం. ఓకే, డన్. సరే, ఇంతకు మించి క్వశ్చన్లు అడిగితే కొట్టేటట్టున్నారు నన్ను అందరూ. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా మందితో మాట్లాడానండి, బట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ మీద అయితే. అంటే చాలా మంది పర్సనల్ లైఫ్లో ఇలా ఉండడం చాలా కష్టం. చాలా కూల్గా కామ్గా ఆలోచించి చేయడం అనేది చాలా తక్కువ మందిలో జరుగుతుంది. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు మీట్ విత్ యూ. చాలా విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలా కూల్గా కామ్గా నేను ఉండడానికి కారణం మెయిన్లీ అంటూ మా నాన్నగారు. ఐ హ్యావ్ టు రిమెంబర్ హిమ్ హియర్. అంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి అని చాలా చిన్నప్పటి నుంచి నాకు ఒకలాగా కంటిన్యూస్గా చెప్తూ దట్ హ్యాస్ హెల్ప్డ్ మీ అ లాట్. దాన్ మై ఎడ్యుకేషన్, the way my parents have parented me has helped me a lot. So thank you so much for the opportunity. From here being here today, ఈ ఇంటర్వ్యూ మా అమ్మకు చూపించాలనుకుంటాను నేను. ఐ డెఫినెట్లీ షో దిస్ టు హర్. షీల్ ఫీల్ ప్రౌడ్. తిట్టుకుంటారు కూడా, ఎందుకంటే సీరియల్స్ నచ్చకపోయినా చేస్తూ ఏదో. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫాదర్ హూస్ ఆల్వేస్ గార్డెడ్ మీ యాజ్ ఎ షీల్డ్. పైనుంచి కూడా నాకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఉన్నంత రోజులు మంచిగా చూసుకున్నారు, లేనప్పుడు నాకు పైనుంచి బ్లెస్ చేస్తూనే ఉన్నారు. That's I'm very grateful, and my God and my family, my friends and everybody, I want to thank for being here. మీ నుంచి నాకు కాంప్లిమెంట్ వచ్చింది అంటే ఇట్స్ నాట్ ఓన్లీ మీ, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను అలా క్రియేట్ చేశారు. సో థ్యాంక్స్ టు యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. హలో, నేను ప్రీతి శ్రీనివాస్. నా గురించి తెలియని చాలా విషయాలు నేను ఈరోజు విజువల్ టాక్స్లో మాట్లాడాను, చెప్పాను. సో ఈ ఇంటర్వ్యూని మీరు మిస్ అవ్వకుండా చూడండి. సబ్స్క్రైబ్ టు విజువల్ టాక్స్.